వెల్కమ్ టు సోల్ టాక్ షో. నమస్తే స్వామీజీ. చెప్పు స్వామి, మీ ఊరేంది, నీ నేపథ్యం ఏంటి చెప్పండి. బేసిక్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే. మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక 20 కిలోమీటర్స్ దగ్గరలో నిజాలాపూర్ నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేను నా స్కూలింగ్ అంతా కూడా విలేజ్లోనే అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ మహబూబ్నగర్లో, డిగ్రీ మహబూబ్నగర్లో, పీజీ ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ పీజీ కంప్లీట్ చేశాను. డబుల్ పీజీ కంప్లీట్ అయింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్. చిన్నప్పటి నుంచి మంచి మెరిట్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. నా ఫ్రెండ్స్తో కలిసేవాని కాదు, మా బంధువులతో కలిసేవాని కాదు, ఏ ఫంక్షన్లకు వెళ్ళేవాని కాదు. నేను కంప్లీట్ డిఫరెంట్. ఎందుకని ఇన్ఫీరియారిటీ? తెలీదు, చిన్నప్పటి నుంచి భయం. అంటే నేనున్న ఫస్ట్ నుంచి అయినా నేను తక్కువనేమో అన్న భావన ఉండేది నాకు. నువ్వు తక్కువ అన్న భావన. కాకపోతే చిన్నప్పుడు నేను మా ఇంట్లో బుక్కులు చాలా ఉండేవి, పుస్తకాలు, రామాయణము, మహాభారతము, భాగవతము, మా నాన్నగారి పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేటివి. అవన్నీ చిన్నగా ఉన్నప్పుడే 6 years 7 years ఉన్నప్పుడు నేను అన్ని కంప్లీట్ చేశాను. 6-7 yearsకి రామాయణం, భాగవతం అన్ని చదివేశాను. పొలం దగ్గర కూర్చొని అన్ని చదివేవాడిని. అందుట్లో ఉన్న పాత్రలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసేవి. హనుమంతునిలాగా గాల్లో ఎగిరిపోవాలి, శ్రీకృష్ణునిలాగా మొత్తం అన్ని పనులు చేయాలా, శ్రీకృష్ణులాగా గోపికలను పెట్టుకోవాలని కాదు, కానీ శ్రీకృష్ణుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. సో అట్లా అంటే శ్రీకృష్ణుడి జీవితం ఎందుకు నాకు నచ్చిందంటే, శ్రీకృష్ణుడు ప్రతి అంశంలో ఉంటాడు, పారిపోడు ఎక్కడ. అతను ఎంజాయ్మెంట్ చేస్తాడు, రాజకీయ నాయకునిగా ఉంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అన్నిట్లలో ఉంటాడు. అంటే ఏ మాస్టర్ని తీసుకున్నా అందులో ఏదో ఒకటి మిస్ ఉంటుంది, కానీ శ్రీకృష్ణుడిలో సంపూర్ణత్వం ఉంటుంది. నాకు అందుకే శ్రీకృష్ణుని పాత్ర బాగా నచ్చుతుంది. సో వాళ్ళ పాత్రలను బాగా ఇన్స్పైర్ చేసేది. చిన్నప్పుడు చుట్టూ జరిగే అంశాలను గమనించేవాను నేను. మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ పొద్దుగాలు లేసి పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేదంటే పనికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ నైట్ వచ్చేవాళ్ళు, మళ్ళీ పడుకునేవాళ్ళు, మళ్ళీ ఉదయం లేచి పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే కొంతమంది పొలం, కొంతమంది వేరే పనులు. ఈ రొటీన్ లైఫ్ నేను అబ్జర్వ్ చేసిన బాగా చిన్నప్పుడే. నాకు అనిపించింది ఇందుట్లో ఏమీ లేదు, అసలు థ్రిల్లే లేదు ఇందుట్లో. నేను నా సొంత లైఫ్ని నేను వెతుక్కోవాలి అనుకున్న క్రమంలో నాకు ఎవరన్నా ఇవన్నీ నేర్పించే వాళ్ళు ఉంటే బాగుండు. ఏవి? హనుమంతుని లాంటి శక్తులు. నన్ను ఇంకొక బుక్ బాగా ఇన్స్పైర్ చేసింది, బట్టి విక్రమార్కుల కథ. బట్టి విక్రమార్కునికి 7 ఏళ్ళ శాపం ఉంటుంది. ఆ టైంలో కూడా 7 ఏళ్ళ శాపంలో కూడా ఆయన మిరాకిల్స్ క్రియేట్ చేస్తాడు. దుర్గాదేవిని ప్రత్యక్షం చేసుకొని, బేతాళుని వశం చేసుకొని, ఎన్నెన్నో విద్యలను సాధించుకొని పోతుంటాడు. 2000 ఏళ్ళు బతుకుతాడు ఆయన. బట్టి కూడా 2000 ఏళ్ళు బతుకుతాడు. ఇంద్రునికి ఒక సందేహం వచ్చినప్పుడు ఇద్దరి నర్తకులలో ఎవరు ఇందుట్లో ఫేమస్ అని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఉండి జడ్జిమెంట్ ఇచ్చి ఇంద్రుడి నుంచి వరం పొందిస్తాడు ఆయన. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇట్లా మనం ఉండాలి, ఈ లైఫ్ ఉండాలి, సంథింగ్ ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి, నాకు ఒక గురువు కావాలి అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అండ్ బుక్స్. అంటే బయటికి వెళ్ళాను, వేరే సొసైటీలోకి వెళ్ళాను, ఎక్కడెక్కడికో వెళ్ళాను, బ్రహ్మకుమార్ ఆశ్రమం వెళ్ళాను, తర్వాత ఈ రవిశంకర్ ఆశ్రమంకి వెళ్ళాను, ఇంకా చుట్టుపక్కల ఊర్లలో స్వామీజీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బట్ ఐ డిడెంట్ గెట్ ఆన్సర్స్. నాకు కావాల్సిన ఆన్సర్లు నాకు దొరకలే. సో నేను బుక్స్ మీద బాగా ఆధారపడేవాడిని. చిన్నప్పుడు బాగా డిటెక్టివ్ బుక్స్. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. చిన్న లీజర్ పీరియడ్ దొరికిందంటే బయటికి వెళ్ళి ఒక 50 NP ఇస్తే ఒక డిటెక్టివ్ బుక్ వచ్చేది. 15 minutesలో 45 minutes ఉంటుంది మనకు లీజర్ పీరియడ్. ఆ బుక్ అయిపోయేది. సో అట్లా బుక్స్ అంటే నాకు విపరీతమైన పిచ్చి. స్వాతి మ్యాగజైన్స్ కానుంచి, చిత్ర పుస్తకాల కానుంచి, వండర్ వరల్డ్ కానుంచి, సైకాలజీ కానుంచి, యంత్ర మంత్ర తంత్ర అతీంద్ర శక్తుల పుస్తకాల నుంచి, గజకర్ణ గోకర్ణ ఈ బుక్కుల కానుంచి, క్షుద్రశక్తుల పుస్తకాలు అన్నీ చదివేది. ఎక్కడ పుస్తకాలు కనిపించినా అవన్నీ చదివాని. నేను కాలేజీకి నాది మొత్తం ఓవరాల్ పర్సంటేజ్ తీసుకుంటే 10% ఉంటుంది. కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం కూడా నేను స్కూళ్ళల్లో గడపలేదు ఎప్పుడు. ఇంకా చెప్పాలంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు 3rd semester 0% అటెండెన్స్. హాల్ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎంఎస్సి చేసేటప్పుడు అప్పుడు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ధ్యానం చెప్పేసి హాల్ టికెట్ తెచ్చేసుకున్నాను. ఏం చేస్తుండే కాలేజీ పోకుండా నేను మొత్తం అంతా ప్రకృతిలో గడిపేవాను. ఎక్కువ బుక్కులు ఉంటుండే నా చేతులు, ఎప్పుడు ప్రకృతిలో గడిపేవాను. ప్రకృతి అంటే ఎక్కడ ఉండేవాడి? చెట్లలో మెయిన్గా ఇప్పుడు కొండలు గుట్టలు ఎక్కువ ట్రెక్కింగ్ చేసేవాను. కొండల పైనకి ఎక్కువ ట్రెక్కింగ్ చేసావు? శ్రీశైలం సంబంధించిన ఒక చిన్న టెక్నిక్ నాది ఒకటి అనుభవం ఉంది. నేను సిద్ధనాగార్జున తంత్రయోగం అని ఒక పుస్తకం చదివా. తంత్రాలు ఇట్లా వస్తాయండి నీకు? వచ్చు కదా, వచ్చి నా మీద ఏం చేయకయ్యా. ఏం టెన్షన్ లేదు, ఎందుకని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినా కదా.
సిద్ధనాగరం తంత్రయోగంలో ఏముందంటే కర్ణ పిశాచి అనే ఒక విద్య గురించి ఉంటుంది. చెవిలో ఉంటుంది, చెప్తుంది అనమాట. పూర్వకాలంలో అందరూ ఉపయోగించుకునే వాళ్ళు. అయితే దీన్ని ఉపయోగించాలంటే మయూర శిఖి చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ చెట్టు బంగారు తాయితుల్లో పెట్టి, ఆ చెట్టు కూడా మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలి, మామూలు ప్రాంతంలోకి వెళ్ళి తేకూడదు. ఎప్పుడు అడవిలో ఎక్కడో ఎవరు చూడని ప్లేస్లో తీసుకొచ్చి దానిలో పెట్టి 1008 సార్లు ఒక మంత్రం ఉంటుంది, దాన్ని జపించి దాన్ని మెడలో వేసుకుంటే మనకి ఇక్కడ దాంతో కాంటాక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వైర్లెస్లో మాట్లాడుతున్నందుకు అట్లా ఒక ఆత్మతో కాంటాక్ట్ వస్తుంది మనకు. దాన్ని ఏమడిగినా చెప్తారు, ఆత్మ మనం ఏమడిగినా చెప్తుంది. ఇదేదో బాగుంది కదా బాబు అని చెప్పేసి మా అమ్మమ్మని అడిగితే మా అమ్మమ్మ అప్పుడే చిన్నగా ఉన్నప్పుడు నన్ను నమ్మింది, బంగారు తాయితీ తెచ్చిచ్చింది. ఎన్నో క్లాస్ అప్పుడు? 9th 10th క్లాస్ అనుకుంటా. అప్పుడు ఇంకా శ్రీశైలం వెళ్ళి కోయలను పట్టుకొని తీసుకుని శ్రీశైలం పోయిన. ఆడ వీళ్ళు ఉంటారు కదా, మన కోయలు ఉంటారు కదా, అడవిలోకి తీసుకెళ్ళిండ్రు, చెట్టు చూపించిండ్రు. ఆడ మాణిక్యేశ్వరి టెంపుల్ అని ఉంటుంది, మాణిక్యేశ్వరి మాత టెంపుల్ ఉంది. 16 సంవత్సరాలు తపస్సు చేసింది. అవునా, బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ చెట్టు కింద ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చొని ఆ తాయెత్తుని పెట్టుకొని 1008 సార్లు జపించిన మంత్రాన్ని. ఎప్పుడు కరెక్ట్ సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంలో, ఆ టైంలో చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కరెక్ట్ మా బ్రహ్మరాంబ టెంపుల్ ఉంటుంది, మల్లికార్జున టెంపుల్ కన్నా వెనకాల బ్రహ్మరాంబ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో వెళ్ళి కూర్చొని మళ్ళీ ఒక 3 గంటలు ధ్యానం చేసిన. అంటే ధ్యానం కాదు, ఈ మంత్రం. అప్పటికి ఇంకా ధ్యానం తెలియదు, అప్పుడు ధ్యానం తెలియదు, మంత్రతంత్రా తెలుసు. అట్లా చెప్పించిన తర్వాత ఇంకేంది చెవుల వినబడుతుంది ఏమని చూస్తున్నా. ఈ చెవులు వినబడతలేదు, ఈ చెవులు వినబడతలేదు. చూద్దాం రాత్రి కానీ వినబడుతుంది, ఏమని చూస్తున్నా, ఏం వినబడతలేదు. ఇదేంద్ర బాబు అనుకొని వచ్చిన. అట్లా నేను 3 days కంప్లీట్గా నేను అక్కడ శ్రీశైలంలో ఉండి బాగా తపస్సు చేస్తాను. ఓం నమ శివాయ మంత్రంతోనా, ఈ మంత్రాలతోనా కంటిన్యూస్గా అడవిలో స్పెండ్ చేసేవాడిని. ఆ వయసులో ఒక్కని వెళ్ళిపోయావా? నాకు చిన్నప్పటి నుంచి పొలం దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి చేశారు. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయిండు, మా అమ్మ పొలం పనుల మీదే ఉండేది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మనే కంప్లీట్ కారణం. మా అమ్మ నాకు ఏం కావాలంటే అది ఇచ్చేసేది. అంటే ఇబ్బందులు అయినా సరే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. ఇక్కడికి వెళ్తున్నాం అంటే కండిషన్ పెట్టేది కాదు, ఫ్రీడమ్ ఇచ్చింది. సో ఆ ఫ్రీడమ్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అంటే నా ఓన్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకోవడానికి నా మైండ్ మీద భౌతికమైన సొసైటీ యొక్క ఇంప్రింట్స్ లేవు నా మీద. మా నాన్నగారు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఐ ఎక్స్పెరిమెంట్ మై ఓన్ మై సెల్ఫ్. సో నాకు అన్ని రకాల అవకాశాలు దొరికినాయి. సో అట్లా చేసిన. 3 రోజులు శ్రీశైలంలో ఉన్నా. శ్రీశైలం తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చిన. అప్పుడు శ్రీకృష్ణ సీరియల్ వస్తుంది. అదే రోజు భగవద్గీత అని నడుస్తుంది శ్రీకృష్ణులు. క్షుద్రశక్తులను ఉపాసించిన వాడు క్షుద్రశక్తులతోనే చంపబడతాడు అన్న పదం నేను డైరెక్ట్ ఇంట్లో లోపలికి ఎంటర్ అవుతున్నా, ఆ టీవీలో వచ్చింది. కథ ఆ రోజుతో దానికి అన్ని ఫుల్ స్టాప్ పెట్టిన. అండ్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఫర్ ద న్యూ ఎనర్జీ. మరి ఇప్పుడు నేను కొత్త ఎనర్జీని ఏడు తెచ్చుకోవాలా? గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఆపేసిన, యంత్రమంత్ర తంత్ర అతీంద్రియ శక్తులన్నిటిని ఆపేసిన. మరి ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు నాకు ఆత్మబలం అన్న ఒక బుక్ దొరికింది. ఆత్మబలం. అంబడిపూడి అని ఒక రచయిత, చాలా బుక్కులు రాసిండు ఆయన. ఆయన బుక్లో చిన్న శరీర రహస్యం అని చిన్న ఒక 10 లైన్లలో ఉన్న ఒక చిన్న ఆర్టికల్ ఉంది. ఏంది శరీర రహస్యం అని చూస్తే మనకు కనిపించే ఈ శరీరమే కాదు, ఇంకో శరీరం కూడా ఉంది, దాని పేరు సూక్ష్మ శరీరం అంటారు. ఆ శరీరాన్ని సాధించుకుంటే ఈ చుట్టుముట్టున్న గోళాల్లో, విశ్వగోళాల్లోకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ గురువుతోనైనా మాట్లాడవచ్చు, ఆలోచన వేగంతో ప్రయాణించవచ్చు అన్న సంగతి దాంట్లో తెలిసింది. ఫినిష్, దొరికిందిరా బాబు నాకు అసలైంది అనుకున్నా. దాన్ని ఎంబడబడడం మొదలుపెట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ కోసము ఎవరిస్తారని మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి పుస్తకం సెంటరు వెతికాను. హైదరాబాద్లో వచ్చి మెయిన్ సెంటర్లో ఉన్న పుస్తకాలు అన్నీ వెతికాను, ఎక్కడ దొరకాల. ఒకరోజు 2000 ఇయర్లో మహబూబ్ నగర్ బస్ స్టాండ్లో ఒక మామూలు పేపర్లు అమ్మే ఒక షాప్ ఉంటుంది. అది అసలుకి స్పిరిచువల్ పుస్తకాలు అనేదే ఉంటుంది. అందుట్లో స్వాతి పుస్తకాలు, ఆంధ్రజ్యోతి, ఈ పుస్తకాలు, సితారా సినిమా పుస్తకాలు తప్ప ఏముండవు అందుట్లో. అటువంటిది ఒక్క పుస్తకం ఒక మూలలో ఉంది, బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పుస్తకం పేరు. ఈ బుక్ పత్రి సారు యొక్క మొట్టమొదటి బ్యాచ్ కర్నూలు పిరమిడ్లో, మన మదర్ పిరమిడ్ అని అనుకుంటాం కదా అందరు, పిఎస్ఎస్ఎంకి సెంటర్ పిరమిడ్ అదే. ఆ పిరమిడ్లో ఉన్న సీనియర్ మాస్టర్లు ఆ పిరమిడ్లో పత్రి సారు సాంగత్యంలో ధ్యానం చేసి, ఆయన గైడెన్స్లో ధ్యానం చేసి తెచ్చుకున్నటువంటి అనుభవాలతో కూడుకున్నటువంటి బుక్. ఆ బుక్ తీసుకున్నాను అంతే, ఇంకా తక్షణమే. 40 రూపీస్ ఉండే, నా దగ్గర 40 రూపీస్ ఉన్నాయి. కొనుక్కొని వెనక్కి చూసా, దాని మీద ఉంది ఇట్లా, సూక్ష్మ దేహయాత్రలలో శిక్షణ. వాట్ ద సెంటెన్స్ ఐ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫర్ లాస్ట్ 3 years. ఐ ఫౌండ్ ఇట్. కథ నా జర్నీ కంప్లీట్గా యూటర్న్ తీసుకుని కంప్లీట్ 2000 July 11 అప్పుడు ఆ బుక్ తీసుకున్నాను. నైట్ మొత్తం చదివా. ఏం క్లాస్ అవుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ టైంలో నేను ఆ బుక్ మొత్తం నైట్ అంతా కోసం చదివా. ఎందుకంటే నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ అనుభవాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. ఒక వ్యక్తి మాస్టర్ పులిలాగా మారిపోతున్నాడు, ఇంకో వ్యక్తి గిజా పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్లో కూర్చొని కార్నర్లో కాలకి పోతున్నాడు, ఇంకో వ్యక్తి పత్రిసారికి కారులో ఎక్కించుకొని పోతుంటే కార్ అంతా బోల్తాబడి కర్నూలు జడ్జ్ అయినా ఆ బోల్తాబడి మొత్తం దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అందులో ఉంది. ఏవైతే మిరాకిల్స్ అనుకుంటున్నానో ఆ బుక్లో చూసిన. ఆ రోజే నేను మా ఫ్రెండ్కు మెడిటేషన్ నేర్పించిన. మధు అని మా క్లాస్మేట్ ఉంటాడు. ఐ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. అండ్ నాకు అప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది. 6 years నుంచి నేను అన్ని రకాల ట్రై చేసిన. బ్యాక్ పెయిన్ చిన్నప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు బాగా. అంటే నేను అంతకుముందు కరాటే చేసేవాడిని. ఓకే. ఆర్ఎస్ఎస్లో 5 years ఉన్నా. తర్వాత 1-2 years బ్లాక్ బెల్ట్ నేను. బ్లాక్ బెల్ట్కి ఒక 1 down తక్కువ అనమాట. బ్లాక్ బెల్ట్కు ఎగ్జామ్కి నేను రెడీగా ఉన్నప్పుడు దానివల్ల బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను, అన్ని దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ తగ్గలే. ఇంకా నువ్వు వీక్నెస్ ఉంది, బాగా మాంసం తిను, పిట్ట మాంసం తిను, ఆ మాంసం తిను, ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళు, ఆ తాయిత కట్టుకో, ఈ తాయిత కట్టుకో, అన్నీ తిరిగిన. హోమియోపతి, అల్లోపతి, తర్వాత ఆయుర్వేద, తర్వాత హిప్నాటిజం దగ్గరికి కూడా వెళ్ళొచ్చిన. అక్కడ కొంచెం రిలీఫ్ అనిపించింది. యా, ఫస్ట్ ఏమైంది, 40 days మెడిటేషన్ చేశాను నేను. 41 days దీక్ష తీసుకున్నా. ఎక్కడ, మా హనుమాన్ టెంపుల్లోనే. రోజు 35 నిమిషాలు ధ్యానం చేసిన. 35 నిమిషాలు 40 నిమిషాలు. నాకు తెలియకుండా బ్యాక్ పెయిన్ మొత్తం పోయింది. ఇప్పటి వరకు లైఫ్ ఎవరు నేర్పిలే, పుస్తకం పెట్టుకున్నావు అంతే, ఓన్లీ బుక్కే. 30 or 40 daysలో కంప్లీట్గా బ్యాక్ పెయిన్ మొత్తం పోయింది. మన లైఫ్లో బ్యాక్ పెయిన్ రాలే. అది ఎంత టార్చర్ ఉండంటే నేను పడుకొని ఉండేవాను ఎప్పుడు. ఓకే. కుర్చీలో తప్ప నేను మామూలు కూర్చుని ఉండేవాను కానీ నిలబడితే 2 నిమిషాలుగా నిలబడితే వెన్నెముక మొత్తం సూతులతో కూర్చున్నట్టుగా ఉండేది. అంత టార్చర్ నుంచి. కానీ నేను సంపూర్ణ ఆరోగ్యం కోసం నేను రాలే ధ్యానంలోకి, సూక్ష్మ శరీరం కోసం వచ్చిన. ఓకే. మై ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ నాకేం బెనిఫిట్ వచ్చింది, ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది. కానీ పత్రిసారి అంటాడు కదా, ఫస్ట్ ధ్యానం సర్వరోగ నివారణి అన్నాడు. నాకు ఏదైనా ప్రాక్టికల్గా నమ్మడం అంటే ఇష్టం. అంటే ప్రాక్టికల్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను దాన్ని ఓకే అనుకుంటా. నమ్మి వేస్ట్ నాకు అనిపించింది. ఎన్నెన్నో ఉన్నాయి కానీ దాన్ని ఏం చేసుకుంటాం, మాట్లాడుకోవడం తప్ప ఏం లేదని చెప్పి ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా. సో సైంటిఫికల్లీ ఐ వెరిఫైడ్ దట్ మెడిటేషన్ హీల్స్ వితౌట్ ఎనీ మెడిసిన్, ఎనీ డిసీజెస్. అంటే 6 సంవత్సరాల నుంచి, ఎందుకని చెప్తున్నా అంటే 6 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడేదాన్ని 30 రోజుల్లో వితౌట్ డాక్టర్, వితౌట్ మెడిసిన్ ఇంట్లో కూర్చొని నేను హీల్ చేసుకున్నాను. అంటే ఎంత అద్భుతం, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో పత్రిసారి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ని నేను అద్భుతంగా వెరిఫై చేసుకున్నాను. సో నెక్స్ట్ నాకు స్టార్టింగ్ లోప్సాంగ్ రాంప పుస్తకం దొరికింది. ఎందుకంటే నా రీసెర్చ్ అంతా ఎక్కడుంది, నా మైండ్ అంతా ఒకటే సూక్ష్మ శరీరం మీద ఉంది. నేను కర్నూలు పిరమిడ్కి వెళ్ళాలి, ఆ కింగ్స్ ఛాంబర్ మీద నేను కూడా పడుకొని ధ్యానం చేయాలి, సూక్ష్మ శరీరంతో బయటికి రావాలి, ఇదే మైండ్ సెట్ ఉంది. పత్రిసారి కర్నూలుకి వస్తున్నాడని చెప్పేసి ఫోన్ వచ్చిందా. ఎప్పుడు ఆయన 13 రోజులు ఉపవాసం ఉండి, ఎవరు పత్రిసారి ఉపవాసం ఉండి మానసరోవరం తిరిగి వచ్చిండు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే 13 రోజులు ఉపవాసం ఉండడమే కష్టం, అది మళ్ళీ హిమాలయాల్లో ఉన్నాడు. ఇదేం శక్తిరా బాబు, ఇంత అద్భుతం ఉంది అనుకున్నాను. సో ఆయన వచ్చిండు. ఆ రోజు నేను వెళ్ళిన కింగ్స్ ఛాంబర్ మీద పడుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టిన. నా మైండ్ అంతా ఒక్కటేతో ఉంది, సూక్ష్మ శరీరం బయటికి రావాలా. వితిన్ 5 minutesలో శరీరం అంతా మొత్తం రాయిలాగా తయారైంది. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్, శరీరం రాయిలాగా తయారైపోయి నేను ఒక భూమిలోకి చొచ్చుకుపోతున్నట్టు అనిపిస్తుంది. సేమ్ టైం నా కాళ్ళల్లోంచి కాళ్ళు ఇట్లా బయటికి రావడం మొదలుపెట్టింది, చేతుల్లోంచి చేతులు, ముఖంలోంచి ముఖం. నేను 2గా విడిపోయిన, ఇట్లా కొంచెం పైనకి వచ్చేసిన సూక్ష్మ శరీరంతోన. ఆ సూక్ష్మ శరీరం నాకు తెలియదు, బట్ బయటకు వచ్చిన. ఒకవైపు ఏమో రాయిలాగా తయారైపోయిన శరీరాన్ని కోల్పోయినా కంప్లీట్గా, అది లోపలికి పడిపోయినట్టు అనిపించింది. బయటకు వచ్చేసిన. ఎవరో వచ్చి పత్రిసారి ప్రోగ్రామ్ ఉంది లేవు అని చెప్పేసి నన్ను లేపేశారు. సో కొంచెం డిసప్పాయింట్ అయినా. మళ్ళీ సాయంత్రం ట్రై చేసిన, మళ్ళీ వచ్చింది. అక్కడ మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు, చంద్రశేఖర్ శర్మ అని. ఆయనతో నేను ఎక్కువ చర్చించేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా అయింది సార్ అంటే, అరే వెదవా 5 నిమిషాలు ఉండింటే అయిపోతున్నాయి కదా, నువ్వు చూసుకుంటుంటివి, నీ ఆత్మను నువ్వు దర్శించేవాడి, నీ సూక్ష్మ శరీరం వచ్చేది కదా అని చెప్పేసి ఇట్లా కొట్టి ఇట్లా మామూలు ఇట్లా అని చెప్పాడు అనమాట. నాకు అప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఓకే, నాకు వచ్చిందనమాట సూక్ష్మ శరీరం, ఈ పిరమిడ్లో చాలా పవర్ఫుల్ ఉందని తెలుసుకున్నాను. సో అది మా ఫస్ట్ సూక్ష్మ శరీరం ఎక్స్పీరియన్స్. తర్వాత నేను వెతుకుతున్నా నా మైండ్లో, నాకు మంచి బుక్ కావాలి సూక్ష్మ శరీరాన్ని నేను ప్రాక్టీస్ చేయడానికి అనుకుంటున్నా. ఈ పిరమిడ్ దాటి ఆ హంద్రి నది లోపలికి నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక పేపర్ కొట్టుకుంటూ వచ్చి నాకు తగిలింది, ఒక పేపర్. ఆ పేపర్ తీసుకొని చూస్తే మన బుద్ధ పిరమిడ్ వాళ్ళే ఆ పేపర్ ప్రింట్ చేసి ఉన్నారు. పాంప్లెంట్, మామూలు పాంప్లెంట్. ఆ దాంట్లో ఏముందంటే బుక్కులు, హెడ్డింగ్స్, దాంట్లో ఉన్న కంటెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ బుక్కే మరణం లేని మీరు.
మరణం లేని మీరు పుస్తకం దాంట్లో సూక్ష్మ శరీరయానం ఉంటుంది, పూర్ణాత్మ గురించి ఉంటుంది, ఆరా గురించి ఉంటుంది, తర్వాత భూమి అనేది పాఠశాల గురించి ఉంటుంది. కథం ఫస్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళిన పిరమిడ్లో లైబ్రరీలో మన పూణేలో ఇప్పుడు విజయ్ కుమార్ ఉన్నారు కదా, విజయ్ కర్నూలు మాస్టర్, పిరమిడ్ మాస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళిన సార్ నాకు ఈ బుక్ కావాలన్న. ఈ బుక్ ఉంది మొత్తం చినిగిపోయింది, కానీ నువ్వు ఈయన్ని కూర్చొని చదువుతా అంటే ఇస్తాను. ఈయన్ని కూర్చొని చదువుతాను తీసుకొని ఫస్ట్ అజయ్ చాప్టర్ తీసుకున్నాం. తీసుకొని మొత్తం సూక్ష్మ శరీరానికి సంబంధించిన 3 చాప్టర్లు ఉంటాయి అందుట్లో చదివిన. దాంట్లో టెక్నిక్ ఉంది. ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ అన్ దట్. నెక్స్ట్ చాలా పుస్తకాలు వచ్చినాయి ఇంగ్లీష్లో కూడా, అవన్నీ చదివిన. 7 years నేను కంప్లీట్గా సూక్ష్మ శరీరం కోసం ప్రయత్నించిన. దానిలో క్రమంగా ఫస్ట్ 2005లో బెంగళూరులో ధ్యాన మహాయజ్ఞం సగం రోజులేమో కర్నూలు జరిగింది, సగం రోజులేమో బెంగళూరులో జరిగింది. ఆ టైంలో అక్కడ నేను దీక్ష తీసుకున్నాను 21 days. ఏం దీక్ష? మౌన దీక్ష. ఓకే. కంప్లీట్ మెడిటేషన్లో దీక్ష. అప్పుడు పిరమిడ్ ఉండేది, పిరమిడ్ ముందర చిన్న ఒక హట్ ఉండేది అంతే. ఏడా? బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో ఇంకెవ్వరు ఉండేవాళ్ళు కారు. ఒంటరిగా నేను ఒక్కనే ఉండేవాడిని. 21 days కంప్లీట్గా అడవిలో ఉండేవాడిని, కంప్లీట్గా మౌనంగా. నైట్ అంతా పిరమిడ్లో పడుకునేవాడిని. రోజు 14 గంటలు ధ్యానం చేసేవాడిని. రోజు 14 hours మెడిటేషన్ చేసేవాడిని. అక్కడ నాకు సూక్ష్మ శరీరం స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ 1 week అయితే నా లోపల ఉన్న ఏడుపు బయటకు వచ్చింది, భయం బయటకు వచ్చింది. ఎన్ని వచ్చినాయో. రోజు బ్యాగ్ వేసుకుంటుంటే సెంటర్ చివరి దాకా వెళ్తుంటే మళ్ళీ వచ్చేవాడిని. అంటే ఓషో చెప్తాడు 21 days కరెక్ట్గా ధ్యానం చేస్తే, మౌనం ధ్యానంలో నీకు పిచ్చెక్కిపోతుంది, నువ్వు పారిపోతావు, చచ్చిపోవాలనిపిస్తుంది, నీ లోపల ఉన్న మొత్తం చెత్త అంతా బయటకు వచ్చేస్తా అంటాడు. అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని భయాలు మన లోపల ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారు అంటే బయట అందరం మంచిగా ఉన్నాం అనుకుంటాం, కానీ కొంచెం లోపలికి వెళ్ళి మనల్ని మనం చూస్తే మనం ధైర్యవంతులమా అత్యంత పిరిగివంతులమో తెలుస్తుంది. నేను చూసుకున్నాను అక్కడ లోపలికి వెళ్ళి. నేను ఫుల్ కాన్ఫిడెంట్, నేను అది అనుకున్నాను. లోపలికి పోతే వణుకు పుట్టించే అన్ని భయాలు నేను నా లోపల. కానీ 1 week తర్వాత నేను చాలా ప్రశాంతంగా తయారైనా. నేను ఇంకా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేకుండా పొజిషన్ వచ్చింది నాకు. ధ్యానం అద్భుతంగా ఉండేది. కళ్ళు తెరుచుకున్న ధ్యానమే, కళ్ళు మూసుకున్న ధ్యానమే. ఎవరు లేరు, మాట్లాడడానికి ఏం లేదు, బుక్కులు పక్కెట్టినా, అప్పుడు ఫోన్స్ లేవు, చెట్లే. పిరమిడ్ మహాశక్తివంతమైన పిరమిడ్. 2005లో చంబాలలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కింగ్స్ ఛాంబర్ కనెక్ట్ చేసిందని చెప్పి పత్రిసారి చెప్పారు. అక్కడ ఉండి నిజంగానే నేను ఇట్లా కింగ్స్ ఛాంబర్లో వెళ్ళి ఇలా కూర్చుంటే ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ ఒక బీమ్ దిగిపోయేది లోపలికి, కాస్మిక్ ఎనర్జీ బీమ్ దిగిపోయేది. నేను ఫీల్ అయ్యేవాడిని. తలని ఇట్లా కిందికి ఉంచడానికి నాకు వచ్చేది కాదు, అంత ఎనర్జీ తీసుకునేవాడిని. ఒక్కొక్క సిట్టింగ్లో 4 నుంచి 6 గంటల వరకు కూర్చునేవాడిని. అట్లా డైలీ 14 hours చేసిన. నా లైఫ్ కంప్లీట్గా ధ్యానం. ఓషో అంటాడు కదా, ఒకసారి ధ్యానం లోతులు దొరికితే ఇంకా నువ్వు బయట ప్రపంచం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవని. ధ్యానం యొక్క టేస్ట్ నాకు అక్కడ దొరికింది. తర్వాత మళ్ళీ 41 days చేసా అక్కడే. మౌనం 41 days. అప్పుడు 18 hours మెడిటేషన్ చేశాను. తర్వాత ఉరవకొండలో సెకండ్ పిరమిడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి 11 days చేశాను. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి 11 days, ఇంటికి వచ్చి 28 days ఇట్లా మెడిటేషన్ చేశాను. తర్వాత నా మెడిటేషన్ స్పిరిచువల్ లైఫ్లో నన్ను బాగా ప్రభావితం చేసింది ఏంటంటే ధ్యాన మహాచక్రాలు. 2002లో ఫస్ట్ టైం కర్నూలు దాటి విజయవాడలో పెట్టిండ్రు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు 3 గంటల సిట్టింగ్ ధ్యానం వేసేవాడిని ఆ ప్రాంగణంలో ఉండి. ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా, ధ్యాన మహాచక్రంలోకి నేను వస్తే, ధ్యాన మహాయజ్ఞం అనేవాళ్ళు, విజయోత్సవాలని పేర్లు డిఫరెంట్ ఉండేటివి. డిసెంబర్లో జరిగేటివి అనమాట, ఇంతకుముందు 7 రోజులు జరిగేటివి. అప్పుడు నేను అనుకున్న ఒక నిర్ణయం తీసుకున్నా, ఇలాంటి ప్రోగ్రాం జరిగేటప్పుడు నేను 100% ఉన్న ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పత్రిసారి సమక్షంలోనే ఉండాలి, ఆ ఫీల్డ్లోనే ఉండాలి. సార్ ఏమన్నాడంటే ఆ 2002లో ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఒక రోజు 1 సంవత్సరంతో సమానం. ఇక్కడ ఒక రోజు ధ్యానం చేస్తే ధ్యానమహాచక్రాల్లో 1 సంవత్సరం ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత డెవలప్ అవుతామని చెప్పేసి సార్ అన్నాడు. ఆ మాటను నేను డిసైడ్ చేసుకున్నా. 18 సంవత్సరాల పాటు ఒక్కరోజు 1 గంట కూడా నేను ఆ ఫీల్డ్లోంచి బయటికి వెళ్ళకుండా ధ్యానమహాచక్రాల్లో ఉంటూనే ఉన్నా. అంటే 11 రోజులు ఉంటే 11 రోజులు ఉండేవాడిని, 14 రోజులు ఉంటే 14 రోజులు ఉండేవాడిని, 7 రోజులు ఉంటే 7 రోజులు ఉండేవాడిని. కంటిన్యూస్గా ధ్యానము, పుస్తకాలు. ధ్యానమహాచక్రాలు నాకు ఎంత అద్భుతంగా మోటివేట్ చేసినాయో, శక్తి ఇచ్చింది, ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, అద్భుతం. నేను పత్రిసారి సమక్షాన్ని నేను చాలా అద్భుతంగా నేను ఉపయోగించుకున్నాను. ఓషో అంటాడు, ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి అంటే సంపూర్ణ మౌనంతో ఉండు, నో క్వశ్చన్స్, నో డౌట్స్. నువ్వు మౌనం అయిపో, నీ లోపలికి గురువు ప్రవేశిస్తాడన్నాడు. నేను అలాగే ఉన్నాను. నేను ఎక్కువ నేర్చుకుంది ఫస్ట్ ఓషో నుంచి. ఓషో పుస్తకాలు అన్నీ చదివాను, తెలుగులోకి వచ్చినాయి అన్నీ. ఏ పుస్తకం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని. ఎప్పుడు నా చేతిలో ఒక పుస్తకం ఉండేది. సినిమా థియేటర్లో గ్యాప్ వచ్చినప్పుడు కూడా పుస్తకం చదువుతుంటే అందరూ నన్ను తిట్టేవాళ్ళు.
సినిమా థియేటర్లో టికెట్ కొనుక్కొని నాకు సినిమా థియేటర్కి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళడం అలవాటు. సినిమా మిస్ కాకూడదుగా మళ్ళీ. నాకు సినిమాల పిచ్చి ఎక్కువ. నా టైం అంతా సినిమా థియేటర్లో గడిపిన. కొన్ని వందల సినిమాలు ఒక్కొక్కటి 5-6 సార్లు కూడా చూసేవాడిని. నేను సినిమాల నుంచి ఆల్ టైప్ ఆఫ్ జోనర్ సినిమాలు చూస్తాను. నేను హాలీవుడ్లో థ్రిల్లరు, యాక్షను, సైంటిఫిక్ మూవీసు, స్పిరిచువల్ మూవీసు, కామెడీ మూవీసు అన్ని టైప్స్ చూసాను. ఎక్కువ నేను హాలీవుడ్ మూవీస్ నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రపంచం ఈ తక్కువ స్థాయిలో ఆలోచించే ప్రపంచానికి భిన్నంగా ఆలోచిస్తారు. అక్కడి నుంచి నేను ఎంతో కొత్త ఆలోచన విధానం నేను నేర్చుకున్నాను. నేను అక్కడ పత్రి సార్ అంటాడు కదా, సినిమా నుంచి అద్భుతంగా నేర్చుకోవచ్చు, ఒక జీవితమే సినిమా అంటే. సో సినిమాల నుంచి నాకు బాగా అలవాటు. ఒక మహబూబ్ నగర్లో 9 థియేటర్లు ఉండేటివి. ఆ థియేటర్లు అన్నీ ఇట్లా కొట్టుకొచ్చే వరకల్లా మళ్ళీ ఇంకో సినిమా వచ్చేది, మళ్ళీ స్టార్ట్ చేసేది. పైసలు మా అమ్మ ఇచ్చేది. ఎన్ని కష్టాలన్నా వాడు కానీ మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చేది. కూల్ చేసినా పైసలు ఇచ్చేది. అంటే మాకు పొలం ఉండేది, బాగా పంటలు పండేటివి. సో అక్కడ నుంచి మా అమ్మ కూల్ చేసేది కానీ మా పొలంలోనే అదేలే వచ్చేది. గమ్మత్ ఏంటంటే నాకేం కావాలనుకుంటే అవి వచ్చేది. నాకు కేర్లెస్నెస్ అనేది కాకుండా కేర్ఫ్రీనెస్ ఉంటుంది. నేను ఒకటి అనుకుంటా ఎలా అనేది నేను ఆలోచించాను. నాకు చిన్నప్పటి నుంచి ఊహాశక్తి బాగా ఎక్కువ. నేను ఒక సొంత ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని నాకేం కావాలో అది క్రియేట్ చేసుకునేవాడిని. అవన్నీ ఇప్పుడు నేను ఏదైతే చిన్నగా ఉన్నప్పుడు మా చింత చెట్ల కింద కూర్చొని ఊహించినో ప్రతి చిన్న విషయం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విజువలైజ్ ఇన్ మై మైండ్ వితౌట్ అవేర్నెస్. I have been watching it in my physical life as a physical manifestation. అందుకే నేను ఎక్కువ సంకల్ప శక్తిని నమ్ముతా. సూక్ష్మ శరీరం తర్వాత నేను రీసెర్చ్ చేసిన కంటెంట్ ఏంటంటే ఇంటెంట్ పవర్. అయితే సూక్ష్మ శరీర యానం చేశా అని చెప్పావు కదా, సూక్ష్మ శరీర యానం చేసి ఏం చూసావు, ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ టైం నేను పర్ఫెక్ట్గా హాస్టల్ ట్రావెలింగ్ చేసింది ధ్యాన మహాయజ్ఞం 2003 తిరుపతిలో జరుగుతుంది. తిరుపతిలో జరుగుతున్నప్పుడు ఉదయం పూట పత్రి సారు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ధ్యానం చేపిస్తాడు. సో అప్పుడు ధ్యానంలో కూర్చున్నాము. తెలుసు కదా మన ధ్యానమా చక్రంలో సౌండ్స్ ఎట్లుంటాయి, ఫుల్ మ్యూజిక్ ధూమ్ ధామ్ ఉంది ఫుల్. ఆ టైంలో హఠాత్తుగా నాకు సౌండ్స్ అన్నీ వినపడడం మానేసినాయి. కొత్త సౌండ్స్ స్టార్ట్ అయినాయి. ఏంటంటే మొత్తం నేను ట్రాఫిక్లో ఉన్నట్టుగా అనిపించింది. ఒక్కసారి నేను కళ్ళు తెరిచినట్లుగా చూద్దామని అనుకున్నాను. కళ్ళు తెరిచి చూశాను. నేను ఎక్కడున్నానంటే లాస్ట్ ఇయర్ అంటే విజయవాడలో ధ్యానమా యజ్ఞం జరిగింది ఒకటి. ఆ గ్రౌండ్ పక్కన ఉన్న వెనకాల ఉన్న సినిమా థియేటరు, నేను అకామిడేషన్ తీసుకున్నటువంటి కాలేజు, స్కూలు, ఆ ఏరియాలో నేను తిరుగుతున్నాను పైన. ఓకే, కంప్లీట్గా గ్రౌండ్ అంతా చూస్తున్నాను. బస్సులు పోతున్నాయి. నేను యాక్చువల్గా ఎక్కడున్నాను, నేను తిరుపతిలో ఉన్నా. తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ఫుల్ మ్యూజిక్లో నా సూక్ష్మ శరీరంతో నేను అక్కడ ఉన్నా. పైన నేను చాలా తేలికగా ఉన్నా. మొత్తం క్లియర్గా స్పష్టంగా సినిమా థియేటర్. నేను సినిమాకి వెళ్ళాను ఆ రోజు కన్నా ముందు రోజు. అక్కడ కూడా నేను ధ్యానమా చక్రానికి వెళ్ళి కూడా సినిమా చూసి వచ్చాను. జేమ్స్ బాండ్ సినిమా పడింది అప్పుడు. సో ఆ సినిమా థియేటర్ని చూస్తున్నా, అకామిడేషన్ చూస్తున్నాను, ఆ గ్రౌండ్ అంతా చూస్తున్నాను. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఉన్నాను. అట్లా తిరిగి మళ్ళీ చూశాను. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ డేనే మళ్ళీ సేమ్ అదే టైంకి అక్కడ మళ్ళీ ధ్యానం చేస్తున్నాను. హఠాత్తుగా సౌండ్లు అన్నీ మాయమైపోయినాయి. నేను కళ్ళు తెరిచి చూసే వరకల్లా ఎక్కడున్నానంటే మా ఇంట్లో నేను ధ్యానం చేసే ప్లేస్లో ధ్యానం చేస్తున్నాను. అయితే నాకు బట్టలు లేవు, ఓన్లీ డ్రాయర్ మాత్రమే ఉంది. సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కదా, వైట్గా ఉంటుంది, దయ్యం లాగా ఉంటుంది అంటారు కదా. కానీ నేను వేరే రకం చూశాను. లైట్ బ్లూ కలర్లో, నావీ బ్లూ కలర్లో వైబ్రేట్ అవుతూ కనిపించింది. నేను ఆ శరీరంతో మా అమ్మ ఇట్లా ఊడ్చుకుంటూ వస్తుంది. మా అమ్మని చూస్తున్నాను స్పష్టంగా. ఆ దుమ్ము నా మీద పడుతుందని నేను లేచి బయటకు వచ్చి నేను ట్యూషన్ చెప్పేవాను. అప్పుడు ఆ పక్కన ఉన్న బిల్డింగ్కి వచ్చి ఆ బిల్డింగ్లో ఎవరెవరున్నో చూస్తున్నాను. నేను అంతా మా ఇల్లుని స్పష్టంగా చూశాను, మా అమ్మని చూశాను. అంటే నేనున్న తిరుపతిలో అంటే ఈ 2 డే బై నెక్స్ట్ డే జరిగిందనమాట. అది కరెక్టా ఊహనా అని మళ్ళీ ఏమైనా రీచెక్ చేసుకున్నాను? నేను రీచెక్ చేయలేదు. కాకపోతే నాకు తెలుస్తుంటుంది లోపల. అంటే నేను అంతకుముందు రకరకాల సూక్ష్మ శరీరాలు చేసిన, కానీ అవి కళల్లా కనిపించేది. నేను నమ్మకపోయేది. ఎవరైనా నన్ను ఎక్స్పీరియన్స్ చెప్పమంటే నేను ఏ అనుభవాలు చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది జెన్యూన్ అనిపిస్తేనే చెప్తాను నేను. అట్లా అనుకుంటే నేను వేల టైమ్స్ అంతకుముందు చేశాను, కానీ అవి నేను పరిగణలోకి తీసుకున్నాయి కావు. ఇవి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇవి నేను నోట్ అవుట్ చేసుకున్నాను. ఎస్, దిస్ ఈజ్ ద. అయితే యాక్చువల్గా మనం హాస్టల్ ట్రావెలింగ్ చాలా చేస్తుంటాం, అవేర్నెస్ లేకుండా చేస్తుంటాం. ఇక్కడ ఫుల్ అవేర్నెస్తో నేను ఉన్నాను. ఎందుకంటే నా బాడీని నేను కంట్రోల్ చేస్తున్నా. నేను ఏ రూమ్లోకి వెళ్ళాలంటే ఆ రూమ్లోకి వెళ్తున్నా, ఇంకో రూమ్లోకి వెళ్తున్నా. అట్లా ఇంకొకసారి హైదరాబాద్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు చాలా విచిత్రమైన జరిగింది. 3 బాడీస్ చూసుకున్నాను నేను. 3 బాడీస్ ఎట్ ఎ టైం. నేను ఎప్పుడు ధ్యానం బాగా చేసేవాడిని. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను సార్ని నమ్మేది ఎన్నోనని. ఫస్ట్ ధ్యానం తర్వాతనే మిగతా అని. నా ధ్యాన సాధన చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా నేను 3 గంటలు ఒక్కొక్క సిట్టింగ్లో కూర్చునేవాడిని. కాబట్టి ఫస్ట్ 3 గంటల్లో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఓ రోజు 5 గంటలు ధ్యానం చేశాను.
హఠాత్తుగా నేనున్న రూమ్లో నా శరీరం మాయమైపోయింది. నేను ఫిజికల్ శరీరం మాయమైపోయింది అంటే ఫిజికల్ బాడీ కాదు, నా శరీరం అంటే నాకు నా యొక్క శరీర స్పృహ మొత్తం కోల్పోయినా. నేనున్న టాప్ బిల్డింగ్ పైన నేనున్న రూమ్లో. ఇంకో శరీరం ఏడ చూస్తున్నా అంటే నేను క్యాంపస్ ల్యాండ్స్కేప్ గార్డెన్లో చెట్ల కింద ఒకతో కూర్చొని చదువుకోవడానికి కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ చాట మూల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాను. ఒకటి ఏమో పూర్తి సూర్యరశ్మిలో ఉన్నా, నేను అక్కడ నా బాడీని చూస్తున్నా. నేను ఎక్కడున్నా, రెండోది మిద్దె పైన ఉన్నా. నా ఫిజికల్ బాడీ ఎక్కడుంది, రూమ్లో ఉంది. ఎట్ ఏ టైం 3 బాడీస్ చూసుకున్నాను నేను. సో ఈ విధంగా ఒకసారి. ఇంకొకసారి హిమాలయ ప్రాంతాల్లోకి హిమాలయాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ని చూస్తున్నాను, రంగులతో ఉన్నాయి, కలర్తో. ఆ పైనకి వెళ్ళి చెట్ల కొమ్మల పైనకి వెళ్ళి ఇట్లా కిందికి జంప్ చేస్తూ కిందికి రావడము, కరెంటు తీగల పోటీ ఇట్లా దూసుకొని పోవడము, గోడల్లోకి చేతులు పెట్టి ట్రై చేసేవాని, ఇట్లా చేతులు పోదని. తర్వాత తలుపుల్లోంచి దూసుకొని పోవడం ప్రాక్టీస్ చేసేవాని. ఇంకా ఇల్యూజన్స్ బుక్ చదివేటప్పుడు సూక్ష్మ శరీర ప్రయాణాన్ని ఆ బుక్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ ముందరున్న నీళ్ళన్నీ రాయి అనుకొని వెళ్ళిపో అంటాడు. నేను ఆ ప్రాక్టికల్స్ సూక్ష్మ శరీరంతో చేశాను, హాస్టల్ బాడీతో. అవన్నీ అందులో సక్సెస్ అయినాయి. నాకు చిన్నప్పుడు దుర్గాదేవి అంటే బాగా ఇష్టం. నేను నిన్ను చూడాలని చెప్పేసి ఒక 3-4 ఇయర్స్ ఆదిశక్తి అందరికన్నా శక్తివంతమైంది కదా, ఈవెనే పట్టుకుందామని పూజలు చేసేవాడిని. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత నేను గాల్లో ఎగురుకుంటూ పోయి ఒక పెద్ద శివలింగం పైన నిలబడ్డాను. స్పష్టంగా నేను ఎగురుతున్నాను, మంచిగా ఎగురుతూ పోయాను. తర్వాత అక్కడ ఒక ఆవిడ వచ్చిన తర్వాత నేను చిన్న పిల్లల్లాగా అయిపోయినా. ఆమె ఒళ్ళోకి తీసుకున్న తర్వాత ఎవరు నువ్వు అని అంటే, నేను గాయత్రి దేవిని, అడిగావు కదా నన్ను చూడాలని, అందుకే వచ్చిందని చెప్పి. ఎంత అద్భుతంగా ఫీల్ అయినంటే నేను స్పష్టంగా చూస్తున్నాను శివలింగం. మన మంజునాథ సినిమాలో శివలింగం ఉంటుంది పెద్దది, అటువంటి శివలింగాన్ని నేను చూశాను. అక్కడ గాయత్రి దేవితో నేను మాట్లాడాను. నేను ఎప్పుడు నీ ఎమ్మడే ఉన్నాను, నువ్వు లేవనుకుంటున్నావు, నువ్వు ప్రత్యేకంగా నన్ను చూడాల్సిన అవసరం లేదు, ఐఎమ్ గైడింగ్ యూ అని చెప్పేసింది. ఇట్లా సూక్ష్మ శరీర అనుభవాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నువ్వు చాలా రీసెర్చ్ చేసావు కదా, ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ అని తిరిగేసి ఉన్నావు కదా, పిఎస్ఎస్ఎంలోనే ఎందుకు స్టిక్ ఆన్ ఎక్కువ నాళ్ళు ఉండాల్సి వచ్చింది? ఎస్, పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రీడమ్. ఎవరితోనికైనా నేను చెప్పిందే చదవంటారు. పత్రిసారి దగ్గరకు వస్తే ఫ్రీడమే ఉంటుంది కంప్లీట్గా, రిస్ట్రిక్షన్స్ లేవు, కండిషన్స్ లేవు. పత్రిసారి ఒక మాట అంటాడు బాగా, నాకు నచ్చిందే డిసిప్లిన్ అంటాడు. నాకు నచ్చిందే అది డిసిప్లిన్, నాకు ఉండబుద్ధి కాదు. నాకు ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్తా, కాలేజ్ డుమ్మ కొడాలంటే డుమ్మ కొడతా, సినిమాకి పోవాలంటే పోతా. పత్రిసారి అట్లనే ఉన్నాడు. నన్ను ఎన్నడూ ఇట్లా చేయాలని ఎన్నడూ చెప్పాడు. నాకు ఇది చేయాలనిపిస్తే చేస్తా. సో కంప్లీట్ ఫ్రీడమ్ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ వన్ ఫ్రీడమ్ నాకు నచ్చింది. రెండోది ఏంటంటే ఆయన ఫస్ట్ రోజు నేను మాస్టర్ అని పిలుస్తాను. ఇప్పుడు ఎంత అయినా కానీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలబ్బా. గురువు దగ్గర పోయి కూర్చొని భజనలు చేసుకుంటూ కూర్చొని ఆయన కీర్తించాలంటే నాకు నచ్చేది కాదు. ఇదంతా బోర్ర పోయి నాకు నచ్చింది. నాకు ఎంటర్టైన్మెంట్ కోసం నేను ధ్యానంలోకి వచ్చిన. సూక్ష్మ శరీరమైనా నాకు ఫ్రీడమ్ కావాలి, అది పత్రిసారి ఇస్తున్నాడు. నేను గురువు దగ్గర పోయి కాలు మొక్కాల్సిన అవసరం లేదు, తాయితీలు వేసుకోవాల్సిన అవసరం లేదు, సపరేట్ డ్రెస్సులు అవసరం లేదు, ఏం కోడ్ లేదు. నన్ను ఎవరు అడిగేటోళ్ళు లేరు. నాకు ఇష్టం ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటా, ఇష్టం ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడ తిరుగుతా. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను కోరుకున్నటువంటి పుస్తకాల సెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలలో ఎవరితో పోయినా ఎవరి సొసైటీకి సంబంధించిన పుస్తకాలు వాళ్ళు ఉంటాయి. కానీ ఒక్క పిఎస్ఎస్ఎంలో నేను చూసింది ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరి గురువుల ఎన్లైటెండ్ పర్సన్స్ పీపుల్ అందరి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ నాకు బాగా నచ్చింది. రెండోది. మూడోది పత్రిసారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్. ఇంకోటి బాగా నచ్చింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేయాలంటే ఇద్దరు వ్యక్తులు కోయిన్సైడ్ కావు. ఇద్దరు బుద్ధుల్లో మాత్రమే ఒక రకమైన థాట్ కలిగి ఉంటారు. నార్మల్ వ్యక్తులు 1000 వ్యక్తులకి 1000 మైండ్లు ఉంటాయి, 1000 ప్రపంచాలే ఉంటాయి. ఇద్దరు కలిసి పనిచేయాలంటే ఎన్నో క్లాషెస్ వస్తాయి. సో డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ద పిరమిడ్ సొసైటీ. అంటే ఇప్పుడు నాకు ధ్యాన ఉస్మానియాలో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను నేను. నన్ను ఎవరు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు. నేను ఎలాంటి ప్రోగ్రామ్ పడాలన్నా పెట్టుకొనిచ్చేవాళ్ళు, ఏ క్లాస్ చెప్పాలంటే చెప్పనిచ్చేవాళ్ళు, ఏడికి తీసుకెళ్తే ఓకే అంటారు. సో నాకు ఆ డీసెంట్రలైజ్డ్ లెవెల్లో నాకు కంప్లీట్గా స్వేచ్ఛ ఇవ్వబడింది. కాబట్టి నేను ఎన్ని అనుకుంటాను చేసుకుంటూ వెళ్ళిన అది. ఇంకోటి పత్రిసారి ఎప్పుడు కానీ నేను నీ గురువును అని ఎక్కడ చెప్పాను. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే అసలు నేను నీ గురువునే కాదురా బై, నీ ఫ్రెండ్ అన్నాడు. ఇంతకన్నా ఏం కావాలా? ఓ గురువు ఫ్రెండ్ లాక్కుండి మనకు అన్ని భుజం మీద చేసుకొని చెప్పుకుంటూ పోతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఇంకోటి పిఎస్ఎస్ఎంలో మెయిన్ ఏంటంటే ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్. నేను వేరే సొసైటీలోకి వెళ్ళిన చాలా విద్యలు నేర్చుకోవాలని ఉంది. ప్రతి దానికి రూపాయి కట్టాలి. నా దగ్గర రూపాయలు లేవు. రూపాయి కట్టాలి, ఆడు ఉండాలి. అంటే ఇదంతా రిస్క్తో కూడుకున్నది. చాలా విద్యలు గురువులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఆడికి వెళ్తే నాకు డబ్బులు కావాలి. నార్మల్ వ్యక్తి దగ్గరికి లేదు. పత్రిసారు నార్మల్ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు.
నా దగ్గరకు వచ్చి ధ్యానం చెప్పిపోయిండు. అసలు ఎంత అద్భుతం అది. సో ఇట్లా ఎన్నంటే అని చెప్పొచ్చు, వందల కొద్ది చెప్పొచ్చు. పిఎస్ఎస్ఎం ప్రపంచం మొత్తాన్ని స్వైప్ చేయగలిగే సమయం తొందరలోనే ఉంది. ఎంటైర్ ప్రతి ఆర్గనైజేషన్ కూడా పిఎస్ఎంలోకి వస్తుంది. ఎట్లా? ఎందుకంటే వాళ్ళ దగ్గర వ్యక్తి పూజ ఉంది, రెండోది వాళ్ళ దగ్గర ధ్యానం లేదు, మూడోది వాళ్ళది డిపెండెన్స్ ఎక్కువ ఉంది, నాలుగోది వాళ్ళ మైండ్ శూన్యం చేసుకునే వాళ్ళ శక్తికి వాళ్ళకి సాధన లేదు. భజననే ఉంది, అంతా భజననే, నమ్మకంతో ఉంది. ఈడ సారే ఉంటాడు. కొంతమంది చెప్తారు భజన చేస్తే కూడా మైండ్ శూన్యం అవుతుంది, కొంతమంది అంటారు. కొంతమంది లైట్ చూస్తా కూర్చుంటే మైండ్ శూన్యం అవుతుంది అంటారు. రకరకాల పద్ధతుల్లో కూడా మైండ్ శూన్యం అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 112 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. 112 రకాల్లో 111 మనసును శూన్యం చేయవు. మనసు శూన్యం చేసుకోవడానికి ప్రిపరేట్ చేస్తారు. కాదు, నేను చేశాను, త్రటక ధ్యాన పద్ధతి చేశాను, భజనలు చేశాను, మంత్రాన్ని జపించాను, స్తోత్రాలు జపించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్లీ నేను చేశాను, వెరిఫై చేశాను. త్రటక ధ్యానం అంటే ఒక చిన్న చుక్కను పెట్టుకొని చూస్తూ కూర్చోవాలి. ఆడ మైండ్ పనిచేస్తుంది. చూస్తున్నావు అంటే యు ఆర్ యూజింగ్ యువర్ మైండ్. యోగా ఏం చెప్తుంది? యోగ చిత్త వృత్తి నిరోధ. యూ హ్యావ్ టు స్టాప్ యువర్ ఫంక్షన్ ఆఫ్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు రీచ్ బియాండ్ యువర్ మైండ్. బట్ హియర్ ఇట్ సెల్ఫ్, వైల్ యు ఆర్ డూయింగ్ భజన, వైల్ యు ఆర్ డూయింగ్ చాంటింగ్ ఎనీ మంత్ర, ఆర్ విజువలైజింగ్ ఎనీ గాడ్, ఆర్ వాచింగ్ ఎనీ సంథింగ్ ఆబ్జెక్ట్, యు ఆర్ యూజింగ్ యువర్ మైండ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మెడిటేషన్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ పతంజలి మహర్షి. యోగ చిత్త వృత్తి నిరోధ ధ్యానమితి నిర్విషయం మనః. సో మనసు శూన్యం కావాలంటే మనసును ఆపాలా. ఇవన్నీ మనసే ఉపయోగిస్తావు. నువ్వు మంత్రం చదువుతున్నావు, మంత్రాన్ని జ్ఞాపకం వస్తే చదువుతావు. జ్ఞాపకం అంటే నీ మనసును యూజ్ చేస్తున్నావు. మళ్ళీ నువ్వు మనసు పొరల్లోకి వచ్చి అంటే అట్లా చేస్తే శూన్యానికి వెళ్ళిపోతుందని వెళ్ళదు, నువ్వు మనసులోనే ఇరుక్కుంటావు. నువ్వు మనసును నువ్వు ఆపితే కదా మనసును దాటాలి. శూన్యం ఎప్పుడైతుంది? అసలు శూన్యం అంటే సపరేట్ శూన్యం ఏం లేదు, మనసును దాటాలి. మనసు అనే ఒక గోడ ఉంది, ఆ గోడను దాటి అసలు పోతే శూన్యం. మనసులో మొత్తం అంతా ప్రపంచం అంతా నిండుకొని ఉంది, భౌతిక ప్రపంచం అంతా. మనసును దాటాలంటే శ్వాస మీద ధ్యాస ఒకటే, శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గము. ఎందుకంటే అంతకుముందు నేను ఎన్నో పూజలు చేశాను కాబట్టి నాకు ఎక్కడ కాలే. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు చాలామంది ఉన్నాడు, జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు, రకరకాల ఏకట్టోలే ఉన్నాడు, వాళ్ళందరూ శ్వాస మీద ధ్యాస చెప్పారు కానీ మేము ఎన్లైటెండ్ అంటారు కదా. ఎన్లైటెన్మెంట్ అనేది ఒక స్థితి కాదు, ఒక స్టేజ్ కాదు. ఎన్లైటెన్మెంట్ అంటే ఇప్పుడు నాకు మొక్కలను నేను కొంచెం మంచిగా చూసుకోవాలంటే నాకు కొంత ఎన్లైటెన్మెంట్ ఉందని అర్థం. ఒకనొక లెవెల్ వరకు డిగ్రీ నాకు మహాజ్ఞానం ప్రాప్తించింది. మహాజ్ఞానం అనేది వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది మహాజ్ఞానం కాదు. వాళ్ళ స్థాయిలో ఎన్లైటెన్మెంటే. ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, ఆ సినిమా డైరెక్టర్ ఎన్లైటెండే ఆయన స్థాయి వరకు. కానీ బుద్ధుని స్థితి ఒకటి ఉంటుంది, నీ ఆత్మను దర్శించిన స్థితి ఒకటి ఉంటుంది. ఆ స్థితి వేరు. ఆ స్థితి ఓన్లీ ఆనాపానసతి ధ్యానం ద్వారానే వస్తుంది. మనసును దాటాలి, ఇంట్యూషనల్ బాడీ కనెక్ట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ 7 బాడీస్ ఉంటాయి. 7 బాడీస్ని దాటిన తర్వాత మహాపరినిర్వాణం వస్తుంది. ఫస్ట్ నిర్వాణం, దుఃఖరాహిత్య స్థితి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ద్వంద్వాలకు అతీతంగా తయారవుతాం. నిస్త్రైగుణ్యో భవార్జున అంటే 3 గుణాలకు అతీతంగా అని చెప్పాడు. అది ఆడైంది. అందరికి ఈగోలు అట్లే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ దానిలో ఇరుక్కొనే ఉన్నారు. నేను ఎన్లైటెండ్ అయిన మాస్టర్ ఎన్లైటెండ్ అని చెప్పుకోడు. ఫస్ట్ పాయింట్ అది. ఫస్ట్ పాయింట్. ఇంకోటి, వాళ్ళంతా రిచ్నెస్గా ఉంటారు. రిచ్నెస్ అసలే ఉండదు ఎన్లైటెండ్ మాస్టర్లో, సింప్లిసిటీ ఉంటుంది. శ్రీకృష్ణుడు రిచ్గా ఉండేవాడుగా. శ్రీకృష్ణుడు రిచ్గా ఉన్నాడు, అది కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యమైంది. ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఓషో రిచ్గా ఉన్నాడు కానీ ఆయన పూర్తి ఎన్లైటెండ్ కాలే. ఓషో పూర్తి ఎన్లైటెండ్ కాలే. పత్రిసారా చెప్పాడు క్లియర్గా. ఓషో ఇంటర్మీడియట్ లెవెల్. నేను అనుకునేవాడిని ప్రపంచంలో ఓషోని మించిన వారు లేరు అనుకున్నాను. కానీ ఏం చెప్పాడంటే పత్రిసారి వచ్చి, ఓషో అన్నట్టయినా ఓన్లీ ఇంటర్మీడియట్ స్టేజ్ రాన్నాడు. మరణానంతర జీవితం గురించి ఓషో చెప్పాడు, యాస్ట్రల్ బాడీ గురించి చెప్పాడు, సమాంతర ప్రపంచాల గురించి చెప్పాడు, అనదర్ డైమెన్షన్స్ గురించి ఆయన చెప్పనే చెప్పాడు. సమాంతర ప్రపంచాలు, ప్యారలల్ వరల్డ్స్. తర్వాత పీజీ స్థాయి ఎవరంటే లోబ్సాంగ్ రంప. ఈయన థర్డ్ ఐ గురించి చెప్తాడు, సూక్ష్మ శరీర యానం గురించి చెప్తాడు, వేరే లోకాలకు వెళ్ళి ఆకాశిక రికార్డు చూడడం గురించి చెప్తాడు. ఓషో ఎక్కడ మాట్లాడలే, 650 పుస్తకాల్లో ఎక్కడ మాట్లాడలేను. ఆయన అన్ని మత గ్రంథాలన్నీ చదివి జీవితం గురించి చెప్పాడు. జీవితం అంటే జీవించడం కోసమే ఉంది, నో లక్ష్యం అని చెప్తాడు. జీవితం ఎలా జీవించాలో చెప్పింది ఓషో. అంతే, ఈజ్ ఎ బేసిక్ ప్రిన్సిపల్. అంటే మన పిఎస్ఎం అంతా కూడా ఒక బేస్మెంట్ మీద ఆధారపడింది, అది ఓషో బేస్మెంట్. దాని తర్వాత లోబ్సాంగ్ రంప ఎంటర్ అవుతాడు, డిగ్రీ పీజీ స్థాయి. ఆ తర్వాత వచ్చేవాళ్ళు సేత్, రామ్తా, రిచర్డ్ బాక్. వీళ్ళు ఏం చెప్తారంటే డైమెన్షన్స్ అన్నీ వేరే డైమెన్షన్స్ ఉన్నాయి, కాలం గురించి మాట్లాడతారు, క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడతారు, వీటి గురించి మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో 20th సెంచరీ స్టార్టింగ్లో క్వాంటమ్ ఫిజిక్స్ ఒరిజినేట్ అయింది. అసలు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి? క్వాంటమ్ ఫిజిక్స్ అంటే మైక్రో ప్రపంచం, ఇన్విజిబుల్ వరల్డ్. వేద భాషలో కనిపించే జగత్తు, దృశ్య జగత్తు, అదృశ్య జగత్తు అంటారు కదా.
దృశ్య జగత్ అంటే కనిపించే ప్రపంచం, మీ కంటికి కనిపించే ప్రపంచం, ఈ చెట్టు, కార్లు, ఇవన్నీ. ఇదంతా కనిపిస్తుంది. ఇది విజిబుల్ వరల్డ్, మ్యాక్రో ప్రపంచం అంటారు, మ్యాక్రో వరల్డ్. దీన్ని క్లాసికల్ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. క్లాసికల్ ఫిజిక్స్ ఆగిపోయింది అనుకున్న సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ స్టార్ట్ అయింది. క్లాసికల్ ఫిజిక్స్లో ఒక గోడ గుండా దూసుకొని పోవడం సాధ్యం కాదు. బట్ అకార్డింగ్ టు ద క్వాంటమ్ ఫిజిక్స్ నువ్వు గోడ గుండా దూసుకొని పోవచ్చు అనేది ఐన్స్టీన్ చెప్పాడు. చెప్పాడు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ అ స్ట్రేట్ లైన్ అని చెప్పి న్యూటన్ చెప్తాడు. ఇది క్లాసికల్ ఫిజిక్స్, సాంప్రదాయ ఫిజిక్స్ అది. సో జనరల్ వ్యూ అనమాట, నార్మల్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచం. 19th centuryలో 20th century స్టార్టింగ్లో 1900లో మ్యాక్స్వెల్ ప్లాంక్ అని ఒక ఆయన వచ్చిండు, బోర్ అని వచ్చిండు, ష్రోడింగర్ వచ్చిండు, రుదర్ఫోర్డ్ వచ్చిండు. పరమాణు నిర్మాణం అంటే ఈ పదార్థాన్ని, కనిపించే పదార్థాన్ని నిర్మిస్తున్నటువంటి మూలమైనటువంటి అణువులోకి వెళ్ళిపోతే పరమాణువుల్లోకి పోతే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. తర్వాత దాని లోపలికి వెళ్తే క్వార్క్స్ ఉంటాయి, దాన్ని సబాటమిక్ పార్టికల్స్ అంటారు. దాని లోపలికి పోతే హిగ్స్ బోసాన్స్ అని ఉంటాయి, బోసాన్స్. వీటిని ఏమంటారంటే దైవకణాలు అని చెప్పేసి 40 సంవత్సరాల క్రితము హిగ్స్ బోసాన్ అనే 2 వ్యక్తులు ప్రతిపాదించారు. దాని మీద పరిశోధన కూడా జరిగింది పెద్దది. LHC లార్జ్ హైడ్రోజన్ కొలైడర్ అని చెప్పేసి జర్మనీకి స్విట్జర్లాండ్కి మధ్యలో మంచు కొండల్లో 300 అడుగుల ఫీట్లో ఒక పెద్ద 23 kilometers ఉన్నటువంటి ఒకటి LHC నిర్మించారు. విశ్వం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆవిర్భావాలను గురించి తెలుసుకొని ఈ పుట్టుక అసలు ఎట్లా పుడుతుంది, సృష్టి అంతా, ఈ పదార్థం ఎట్లా పుడుతుంది తెలుసుకోవడానికి ట్రై చేశారు. దానిలో సెకండ్కు 4 కోట్ల ఫోటోలు తీసేటటువంటి కెమెరాలు ఉన్నాయి. సెకండ్కి 4 కోట్ల ఫోటోలు, సెకండ్కి 4 కోట్ల ఫోటోలు తీస్తుంది. ఆ తీసిన డేటా అంతా సూపర్ కంప్యూటర్కి ఫీడింగ్ ఇచ్చింది. దాన్ని అనాలిసిస్ చేయడానికి 10 years పడుతుంది. ఆ రోజు ప్రపంచం అంతా కూడా ఏం చెప్పిందంటే బ్లాక్ హోల్స్ జనరేట్ అవుతాయి, మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని ప్రపంచం మొత్తం సైంటిస్టులు కూడా తిరుగుబాట్లు చేశారు. దేనికి? ఆ ప్రయోగం ఆపేయాలని. ఎందుకంటే ఈ ప్రయోగంలో ఉన్న మెయిన్ ఏంటంటే 2 photons ఉంటాయి. 2 photonsని కాంతి వేగంతో 2 వ్యతిరేక దిశలో వచ్చి డీకండక్ట్ చేస్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంటుంది. సృష్టి ఎట్లా పుట్టిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ, సూపర్ నోవా అని క్రిస్టియన్స్ చెప్తారు, మనోళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ సైంటిస్టులు చెప్తారు. ఆదిలో శూన్యం ఉండేనని చెప్పేసి మనోళ్ళు చెప్తారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో జరిగినప్పుడు ఎటువంటి కణాలు పుట్టినవి అది తెలుసుకోవడానికి దాన్ని తిరిగి ఆర్టిఫిషియల్గా ఇక్కడ క్రియేట్ చేయడానికి పెట్టిందే లార్జ్ హైడ్రోజన్ కొలైడర్. రైట్. అయితే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అన్నది డెవలప్ అయ్యే కొద్దీ ఆధ్యాత్మికత, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నది 2 ఒకటే. ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పింది, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పింది అంటుంటారు. దాని గురించి ఏంటి? మనకు దేవి భాగవతంలో ఒక మాట ఉంటుంది, ఈ సృష్టిలో ఉన్నది మొత్తం అంతా శక్తితో తయారైంది, నేనే సృష్టించానని శక్తి చెప్తుంటుంది దేవి భాగవతం ప్రకారం. శక్తి అంటే ఎవరు? మనం ఒక స్త్రీ రూపం పెట్టుకుంటాం, కాళిక అనో లేకపోతే దుర్గా అనో లేకపోతే లక్ష్మి అనో చెప్తాం. కానీ ఇక్కడ శక్తి అంటే యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సృష్టిలో 4 రకాల ఎనర్జీస్ ఉంటాయి. అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనకు బాగా తెలుసు. న్యూక్లియర్ ఫోర్సెస్ అంటాం, గ్రావిటేషనల్ ఫోర్సెస్ అంటాం, ఎలక్ట్రో ఫోర్సెస్ అంటాం, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అంటాం. ఈ శక్తులే ఉన్నాయి మొత్తం. ఈ శక్తులతోనే మొత్తం తయారైంది అని చెప్పేసి భగవద్గీత కావచ్చు లేకపోతే దేవి భాగవతంలో ఉంది. అయితే క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్పింది? ఈ పదార్థాన్ని విడదీస్తూ లోపలికి లోపలికి పోయి చూస్తే ఏముందంటే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్ ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఇక్కడ ఈ చెట్టును తీసుకుంటే ఒక పదార్థంతో తయారైంది. దీన్ని ఇంకా డివైడ్ చేస్తే అణువులు, ఆటమ్స్, లోపలికి పోతే మాలిక్యూల్స్, పరమాణువులు, లోపలికి పోతే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాను అది దానికి 2 రకాల నేచర్స్ ఉంటాయి. ఒకటి వేవ్ నేచర్ ఉంటుంది, రెండోది పార్టికల్ నేచర్ ఉంటుంది. అంటే అవసరం అనుకున్నప్పుడు భౌతిక రూపాన్ని ధరిస్తుంది, రెండోది వేవ్ నేచర్ అంటే శక్తిగా మారిపోతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు శక్తి అంటే ఇప్పుడు ఇవి ఫైనల్గా దేంతో తయారైనాయి? శక్తితో తయారైంది. సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు మన శరీరం అనుకో, శరీరం తీసుకో, శరీరం నా చెయ్యి, ఇది నా చెయ్యిలో అణువులు ఉన్నాయి. నువ్వు బ్లడ్ తీసుకో, మాంసం తీసుకో, ఎముక తీసుకో, వెంట్రుక తీసుకో, దేనిలో అణువులే, ఏదైనా తీసుకో, దాన్ని డివైడ్ చేస్తే అణువులు కనిపిస్తాయి. అణువుల తర్వాత ఏం కనిపిస్తుంది? ఇంకా సూక్ష్మమైన పరమాణువులు కనిపిస్తాయి. ఆ పరమాణువుల్లో 3 బేసిక్ పార్టికల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్ అంటే ఏందని చెప్పిన కదా ఇంతకుముందే, డ్యూయల్ నేచర్ ఎగ్జిబిట్స్. పార్టికల్ నేచరు, వేవ్ నేచర్. వేవ్ అంటేనేమో శక్తి, పార్టికల్ అంటేనేమో పదార్థం, కదిలేది శక్తి. దానికి సపరేట్ వేవ్కు రూపం ఉండదు. నీళ్ళల్లో మనం రాసినప్పుడు దానికి ఒక సపరేట్ రూపం ఉండదు, అది ఇట్లా వెళ్ళిపోతుంటుంది. కానీ ఒక వస్తువుకి స్థిరమైన రూపం ఉంటుంది, పరిమాణం ఉంటుంది, కానీ వేవ్కు ఉండదు. సో ఆ వేవ్ రూపంలోకి మారిపోతుంది అది. దీని వెనకాల డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుంది. అది మెయిన్. అందరూ క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించి పదార్థాలు సృష్టిస్తామంటారు కదా, దాని వెనకాల ఉన్న అసలు సీక్రెట్ అదే. ఎప్పుడైతే మనం ధ్యాస ఎలక్ట్రాన్ మీద పెట్టినప్పుడు అది
పదార్థ రూపంలోకి వస్తుంది. ఎలక్ట్రాన్ మీద ధ్యాస పెడితే పదార్థ రూపంలో. ఎస్. ఎట్లా చేసిండంటే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ యంగ్ అనే టైం చేసిండు. ఆయన ఏం చేసిండంటే ఎలక్ట్రాన్లు ఫస్ట్ ఎలక్ట్రాన్లు ఏమనుకున్నాడు, పదార్థాలు అనుకున్నాడు. దాన్ని పంపించిండు దాని గుండా. పంపించినప్పుడు మన బుల్లెట్స్తో మనం కొడితే ఎట్లాంటి ప్యాటర్న్ వస్తుందో, అంటే భౌతిక పదార్థం పోయి ఢీకొన్నప్పుడు ఎటువంటి ప్యాటర్న్ వస్తుందో ఆ ప్యాటర్న్ రాలే. వేవ్ను పంపించినప్పుడు ప్యాటర్న్ ఎట్లా వచ్చిందో ఆ ప్యాటర్న్ వచ్చింది. షాక్ తిన్నారు అందరు. ఇదేంది వేవ్ ప్యాటర్న్ చూపిస్తుంది అనుకున్నారు. ఫస్ట్ నమ్మలేదు. ఎక్స్పెరిమెంట్ లేదని ప్రాబ్లం ఉంది ఏమనుకున్నారు. తర్వాత మళ్ళీ చేశారు. ఎన్నిసార్లు చేసినా అది వేవ్ పార్టికల్గా ఉన్నది వేవ్ యొక్క ప్రాపర్టీస్ని ప్రదర్శిస్తుంది. అంటే దీనికి 2 రకాల ప్రాపర్టీస్ ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే వాడు ఏం చేసిండు, మరి పార్టికల్ నేచర్ ఎప్పుడు ప్రదర్శిస్తుంది అని ఒక డిటెక్టర్ని పెట్టిండు అక్కడ. అంటే కౌంట్ చేసేదాన్ని డిటెక్టర్. అంటే ఒక వ్యక్తిని పెట్టింది, థర్డ్ వ్యక్తిని పెట్టిండ్రు. పెట్టినప్పుడు డిటెక్టర్ సమయంలో అంటే ఆ ఎలక్ట్రాన్కి తెలుస్తుందంట నన్ను గమనించేవాడు ఒకటి తయారైంది అని. అప్పుడు అది వేవ్ నేచర్ను కోల్పోయి పార్టికల్ నేచర్లోకి వచ్చింది. అప్పుడు వేరే ప్యాటర్న్ సృష్టించింది. ఓకే, అంటే ధ్యాస పెట్టినప్పుడు, అంటే ఎలక్ట్రాన్ మీద ధ్యాస ఉంది, ధ్యాస పెట్టినప్పుడు భౌతిక పదార్థం అయింది, ధ్యాసను తీసినప్పుడు వేవ్ లాగా మారిపోయింది. ప్రతిసారి చెప్తారు కదా, ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా లయం అన్నాడు. ఇక్కడ ఉంది ఆయన చెప్పిన దాని వెనకాల క్వాంటమ్ మెకానిక్స్ ఊహాశక్తికి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇక్కడ కళ్ళు మూసుకొని ఊహించుకుంటే కారు వస్తుందా అనుకునే జరిగిపోతుంది అని చెప్పి క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. గుడ్డి నమ్మకాలు నమ్మకుండా, అటు ఖండించకుండా, నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఊహాశక్తి పనిచేస్తుందా, కళ్ళు మూసుకుంటే ధ్యానంలో హీల్ అయిపోతుందా, లోపల ఏం జరుగుతుంది అదృశ్య జగత్తులో, క్వాంటమ్ ప్రపంచం సైంటిఫిక్గా నిరూపిస్తుంది. అతి తొందరలోనే క్వాంటమ్ ప్రపంచం యొక్క అన్ని బెనిఫిట్స్ అన్నీ మన భౌతిక ప్రపంచానికి తెలుస్తుంది. ఏంటి భవిష్యత్తు, సైన్స్ బాగా ఎవాల్వ్ అవుతుంది. అవును, సైన్స్ అంతా భవిష్యత్తు ఏంటి లాస్ట్ 10 years అంటే 2030లో ఎలా ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్గా ప్రపంచం అంతా కూడా భౌతిక ప్రపంచంలో హోదాల కోసము, ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ అని, లేకపోతే ఇంకేదో దానికోసం భౌతిక ప్రపంచం ఇమ్మడబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వచ్చింది. రోబోటిక్స్ ఇప్పుడు ఇంట్లో మొన్న చూసా 25,000 ఇల్లంతా ఊడిసేస్తుంది. అదే పని మనిషిని పెట్టుకున్న కర్లో బటన్ నొక్కితే అదే ఇల్లు ఊడుస్తుంది. మొత్తం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత పెరిగిపోతుంది కదా. అంటే ప్రపంచం ఒకవైపు ఆధ్యాత్మిక వైపు బాగా మొగ్గు చూపుతుంది అన్నది ఒకవైపు కనిపిస్తుంది, ఇంకొక వైపు ఈ టెక్నాలజీ ఇటువైపు చూపిస్తుంది అనిపిస్తుంది. అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అంటావు, అంతేగా? ఎస్. ఫస్ట్ బేసిక్గా మానవుల దగ్గర నుంచి వద్దాం. మనిషికి ఏం కోరిక ఉంటుందంటే తన లోపల అలజడి ఉంది. ఫస్ట్ ఆ అలజడిని తప్పించుకోవడానికి రకరకాల సోర్సెస్ వెతుక్కుంటుంటాడు. ఖచ్చితంగా చెప్పాలంటే మనిషి ఇప్పుడు ఫుల్ డిసీజ్డ్గా ఉన్నాడు, ఎక్కడ పైన కాదు, ఎమోషనల్ బాడీలో మొత్తం నిండుకొని ఉన్నాయి అంతా. అతి తొందరలోనే అందరికీ విచిత్రమైన జబ్బులు వస్తాయి, అతి తొందరలోనే. ఇప్పుడు కరోనా వచ్చింది, అసలు ఈరోజు నోరు తిరగని పేర్లు ఉన్నటువంటి జబ్బులన్నీ డాక్టర్ దగ్గర కొత్త తెలుస్తాయి. ఒకప్పుడు 2-3 ఉండేటివి, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. కారణం ఏంటంటే ఇంతకు ముందున్న వ్యక్తి యొక్క మానసిక ప్రపంచంలో అలజడి లేదు. వాడికి తిండి దొరికితే చాలు, గుడిసె ఉంటే చాలు. అలజడి వచ్చింది, ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువైంది. టెక్నాలజీ వల్ల మనకు వ్యక్తి ఎన్నో చోట్లకి వెళ్ళిన తర్వాత అక్కడున్న కోరికలు అన్ని వస్తువులను దూషిండు, కోరికలు కూడా పెరిగింది. ఇప్పుడు నేను హైదరాబాద్ రానంత వరకు నాకు టెన్షన్ లేదు, నా చుట్టుపక్కల ఎవరున్నారు, నాలాంటి వ్యక్తులే ఉన్నారు, నాకు కాంపిటీషన్ లేదు. వెన్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ సీ ఆల్ ద రిచెస్. ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో పుట్టి పెరిగినోడు బెంజ్ కార్ కనపడదు కాబట్టి బెంజ్ కార్ కొనుక్కోవాలని ఆలోచన రాదు కాబట్టి స్ట్రెస్ లేకుండా దానికి. హైదరాబాద్కి వస్తే బెంజ్ కార్ కనిపిస్తుంది. నేను కూడా బెంజ్ కార్లో తిరగాల, నేను కూడా అట్లా రిచ్గా ఉండాలి, నేను 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. వాడు సిటీకి వచ్చి స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాడు, పరిగెట్టడం స్టార్ట్ చేసిండు. పరిగెట్టే క్రమంలో శరీరాన్ని మర్చిపోయాడు, శరీర ధర్మం వదిలేసిండు, రిలేషన్షిప్ పాడు చేసుకున్నాడు, తన మనసును ఆహ్లాదకరంగా ఉంచేది కూడా వదిలేసుకున్నాడు. సెక్యూరిటీ అని చెప్పేసి పరిగెడతా పోయాడు. చివరికి ఏమైందంటే తనతో తాను ఉండలేడు. సిగరెట్ తాగడం, మందు తాగడం, గుట్కాలు తినడం, పబ్లకు వెళ్ళడం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, అన్నీ రకరకాల వ్యక్తుల అంశాలన్నిటిని పట్టుకున్నాడు. బట్ గెటింగ్ డిసప్పాయింట్మెంట్. చివరికి ఇవి పని చేయకుండా అయిపోయినాయి. వాడు మానసిక ప్రశాంతత కోసం పబ్కి వెళ్తాడు, దొరకదు, డ్రగ్స్ తీసుకుంటాడు, దొరకదు, మందు తాగుతాడు, దొరకదు. అంటే ఈ కాంపిటీషన్ వల్ల స్ట్రెస్ వచ్చింది. ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ఎత్తుక్కుంటున్నాడు మందులు, అట్లా ఇట్లు. ఒకడేమో రాజకీయాన్ని ఎత్తుకుంటాడు, ఒకడేమో ఒక కంపెనీకి సీఈఓ కావాలనుకుంటాడు, ఒకడేమో ఇంకా డబ్బులు కావాలనుకుంటాడు, ఒకడు ఒక పెద్ద కారును కావాలనుకుంటాడు. బట్ అందరి యొక్క లక్ష్యం ఏంటంటే లోపల ఉన్న అలజడిని తప్పించుకోవడానికి. బట్ అక్కడ లేదు, ప్రాబ్లం ఎక్కడుంది, లోపల ఉంది. ఎప్పుడైతే మనిషి ఫస్ట్ ఆగి
లోపలికి వెళ్ళినప్పుడు తన లోపల ఉన్న అలజడులన్నీ తెలుసుకొని ఒకసారి కూర్చోవాలి. చాలామంది కంప్లైంట్ ఏంటి, అంతే సార్ నాకు ధ్యానం కుదరట్లేదు అంటుంటారు. నీ దృష్టి మొత్తం అంతా భౌతిక ప్రపంచం అంతా నీ మైండ్లోనే ఉంది, కళ్ళు మూసుకుంటే నీకు అవే కనబడతాయి. కానీ ఫస్ట్ కూర్చోవాలి, కూర్చొని ధ్యానం చేసుకుంటూ పోతే మెల్లగా నీకు ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత నుండి మెల్లగా నీకు ఈ మందులు ఇవన్నీ బయట ఉన్న అలవాటు ఉన్నాయి కదా, సహజంగా పడిపోతాయి. మనందరూ నీతులు చెప్తుంటారు మనోళ్ళందరూ, మందు మానేయవయా అని. నాకు కూడా తెలుసు మందు మానేయాలని, సిగరెట్ తాగాలని నాకు కూడా తెలుసు. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హౌ టు కంట్రోల్ మై మైండ్. ఇవన్నీ తప్పని నాకు తెలుసు. ఒకడు ఉంటాడు తప్పు కాదని తెలుసు, ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ చాలామందికి ఈ మధ్యలో అవేర్నెస్ వచ్చింది, కానీ మైండ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, మందు దాదానే ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒకటే మార్గం ఉంది. నువ్వు ఇప్పుడు మొత్తం అందరూ ఒకనొక స్టేజ్ గారికి వస్తారు, డబ్బులు సంపాదిస్తారు, ఎమ్మెల్యేలు తీసుకుంటారు, సినిమాలకు వస్తారు, అన్ని పదవులు వస్తాయి. కానీ లోపల ఇంకా అలజడి ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరికీ ఒక్కటే కనిపిస్తుంది ఫైనల్గా. లోపలికి వెళ్ళాలి, ఇంకా అన్నీ ఎంజాయ్ చేసిండ్రు, బయట ప్రపంచంలో ఇంకేం లేదు, ఇంకా దొరకదు వాళ్ళకు. ఒకనొక స్టేజ్ వచ్చేసింది, అది అతి సమీపంలో ఉంది. ఇప్పుడు పత్రిసార్ అంటున్నాడుగా 2032 అని చెప్పేసి అంటున్నాడుగా, అది వాస్తవానికి అదే. అంటే వీళ్ళందరికీ అన్ని కోరికలు నెరవేరినాయి. ఇంకా కార్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అన్ని హోదాలు వచ్చినాయి. తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమైంది, నేను ఇంకా దరిద్రుడిగా తయారయ్యాను అన్న విషయం అర్థమైంది. ఇంకా అప్పుడు గురువుల దగ్గరకు వచ్చి ఎవరు ధ్యానం చెప్తారంటే వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటారు కాలు. ఆడు గురువు ఆ గడ్డ ముందా ఏదని కాదు, ధ్యానం ఉందంటే కాలు మొక్తారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పుడు నేనే చూస్తున్నాను, ఎన్నో వేల మంది నాకు కాల్స్ చేస్తున్నారు, సార్ ఒక్క నిమిషం మీ దగ్గర వచ్చి కూర్చొని ధ్యానం చేస్తాను. ధ్యానానికి ఎంత పవర్ ఉందా అన్నాడు. పత్రిసార్ అన్నాడు, ఒక యోగీశ్వరుని వెంబడి ప్రపంచం మొత్తం పడుతా అంటే నేను ప్రాక్టికల్గా చూస్తున్నా. నేనేం నేర్చుకోలే, నేను ఒకటి నేర్చుకున్నా, ధ్యాన విద్య నేర్చుకున్నా. ఈరోజు కోటేశ్వరులు నా వెంబడి ఉన్నారు. అంటే వాళ్ళు అన్ని పొందిండ్రు కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. నా వెంబడి ఎందుకు పడుతున్నారు, నా దగ్గర ధ్యానం ఉంది. పిరమిడ్ మాస్టర్లు వెంబడి అందరూ ఎందుకు పడుతున్నారు, వాళ్ళ దగ్గర ధ్యానం ఉంది. కూర్చున్న తర్వాత ధ్యానంలో కూర్చుని వెంబడే ఫస్ట్ టైం బాగా ఏదో పెద్ద బరువు దిగిందండి. నువ్వు అన్నావు కదా భవిష్యత్తు అని, రేపు భవిష్యత్తు అంతా ప్రతి ఒక్కడు ధ్యానంలోకి రావాల్సిందే, అండ్ దట్టు పిఎస్ఎస్ఎంలోకి రావాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ భక్తి పేరుతోనే వేరే వేరే సొసైటీలో ఉన్నారు, అక్కడ కూడా మోసపోయిన వాళ్ళందరూ. స్వామీజీలు వాళ్ళందరూ వాడుకున్నారు, అబ్బా డబ్బులు డొనేట్ చేయించుకున్నారు, రాపించుకున్నారు. కొంతమంది అయితే ఈ స్వామీజీకి మొత్తం రాస్తే నాకు మనశ్శాంతి వస్తుందని మొత్తం రాసిండ్రు. లోపల ఏమొస్తుంది, ధ్యానం చేస్తే ధ్యాన ఫలితం వస్తుంది, మనశ్శాంతి. ఇక్కడ పత్రిసార్ దగ్గరకు వస్తే డొనేషన్ లేవు, ఏం లేవు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ధ్యానం. సో ప్రతి ఒక్కడు ఎక్కడికి వస్తాడు, పిఎస్ఎస్ఎంకి వస్తాడు. భవిష్యత్తు ఏంటంటే అందరూ యోగీశ్వరుల చెంతకు చేరాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ధ్యానం ప్రపంచంలో అల్టిమేట్గా ఉంటుంది, ద ఫస్ట్ ప్రయారిటీ ధ్యానమే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఈ భూమి మీద ఎంతోమంది గురువులు ఉన్నారు కదా, ఆ ఎంతోమంది గురువులలో పత్రిజీ యొక్క ప్రత్యేకత ఏంటి నువ్వు గమనించింది? అందరు గురువులు నేను గురువుని అని చెప్తారు, ఈయన నేను గురువుని కాదని చెప్తాను. గురువును కాదని చెప్పుకునే గురువు ఈయన. ఇంకోటి ఏంటంటే అందరు గురువులు ఒక చోట కూర్చొని ఆయన దగ్గరికి పిలిపించుకుంటారు. రెండో పాయింట్, పత్రిజీ గారు ఏం చేస్తారంటే అందరి దగ్గర ఆయన వెళ్తారు. మూడవది వాళ్ళు ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారు. స్టేటసే నాకు లేదురా బాబు, ఇమేజే నాకు లేదురా అంటాడు ఈయన. పత్రిసార్ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కానీ ఆయన ఒకటే అంటాడు, నేను మనిషిని అయితే కదరా, నేను జీరో ఆల్రెడీ అంటాడు. నాకు ఇమేజే లేదు అంటాడు. నా ఇమేజ్ డ్యామేజ్ కానీ నాకు ఇమేజే లేదు అంటాడు ఆయన. అంటే ఆయన జీరో, బట్ హీ బికేమ్ హీరో. తనను తాను కోల్పోయిండు, జీరో నీటి బొట్టు సముద్రంలో గడిచిండు, సముద్రంగా తయారైపోయిండు. పత్రిసార్ దగ్గర అనంతమైన స్నేహతత్వం ఉంది, మిత్రత్వం ఉంది. ఆ మిత్రత్వం ఉన్న గురువులు చాలా అరుదు. ఇంకొకటి, బుద్ధులు లాంటి వాళ్ళు, పత్రిసార్ లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చిండ్రు కానీ వాళ్ళు హిమాలయాల్లోకి వచ్చినారు. వాళ్ళ యొక్క తరంగాలను పంపించి న్యూట్రలైజ్ చేసుకుంటూ వచ్చిండ్రు ప్రపంచానికి. కానీ ఒక పెద్ద మూమెంట్ని స్టార్ట్ చేసి, అందరూ మూమెంట్ స్టార్ట్ చేస్తారు, వ్యక్తులతో స్టార్ట్ చేస్తారు. కానీ పత్రిసార్ గారు ఉన్న టెక్నిక్ ఏంటంటే సార్, సొసైటీస్ మూమెంట్ పెట్టిండి ఈయన. అంటే ఒక సొసైటీ పెట్టి ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారు. ఈయన లక్షల సొసైటీలు పెట్టి సొసైటీలన్నీ కలిపి ఒక మూమెంట్ స్టార్ట్ చేసిండు. దిస్ ఇస్ ద థింగ్ డన్, నాట్ ఫర్ డన్ ఇన్ ద బిఫోర్. ఎక్కడ ఏ సెంచరీలో కూడా జరగలే ఇటువంటివి, బుద్ధుడి కాలంలో కూడా జరగలే. బుద్ధుని కాలంలో ఒక సంఘమే ఉంది, బుద్ధుని సంఘం. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, మైత్రేయ బుద్ధ పిరమిడ్ వ్యాలీ విశ్వవిద్యాలయం, కర్తాల్ కైలాసపురి ఇది ఒక సొసైటీ, ధ్యాన ఉస్మానియా ఒక సొసైటీ, పైమా ఇంకో సొసైటీ, ఓంకారేశ్వర అదొక సొసైటీ. అంటే ఇవన్నీ సొసైటీలే, ఊరికి ఒక సొసైటీ. ఎవరికి ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక సొసైటీ స్థాపిస్తాడు. వాళ్ళందరూ మళ్ళీ ధ్యానం చెప్తారు. పత్రిజీ గారిలో ఉన్న విషయం ఏంటంటే అందరికీ స్వేచ్ఛ ఇస్తాడు, నేను గురువుని కాదంటాడు, చేపిస్తాడు, చేయడు. ఇంకోటి ఏంటి అంటే ఆయన మీద ఒక్క సెకండ్ కూడా డిపెండ్ కానియడు. హీ వాంట్స్ టు బికమ్ అస్, హీ వాంట్స్ అస్ బికమ్ ఎ గ్రేట్ మాస్టర్ లైక్ హిమ్.
పత్రిజీ కన్నా తన భుజం మీద నిలబెట్టుకొని అతల పక్క ఉన్నది ఏందో చూడమనేటటువంటి గురువు పత్రిజీ. పత్రిసారి నుంచి గమనించుకుంటూ పోతే ఎన్ని నేర్చుకోవచ్చో. ఏ గురువు అయినా ఎప్పుడైనా భోజనం వడ్డించంగా చూసినామా మనం? చేయడు. ఏ గురువు అయినా మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాడా? ఇట్లా పెడతాడు, ముట్టుకుంటే ఏ రోగం వస్తుందని. బస్టాండ్లో పేపర్ల మీద పడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి పుస్తకాలు కొనుక్కపోయి జీతంలో 60% డబ్బులను ఖర్చు పెట్టి పుస్తకాలను కొనుక్కపోయి ఆయనకు బుక్కులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి ఆయనకు ధ్యానం చెప్పి వచ్చిన గురువు ఈయననే. అందరు ఆశ్రమం తయారు చేసుకొని ఆశ్రమం కాడికి వస్తాడు. ఈయన వేల ఆశ్రమాలు నిర్మించుకుంటూ ఆశ్రమాలన్నీ తిరుగుతున్నాడు. నాకు అంతా ఒకటే అని అంటున్నాడు ఆయన. వసుదైక కుటుంబం నిజంగా పత్రిసారి నుంచి చూసుకోవచ్చు. వసుదైక కుటుంబం అని చెప్పిన డెఫినేషన్కి లివింగ్ ఎగ్జాంపుల్ పత్రిజీ. చివరిగా పైమా ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ నుంచి నేను నమ్మేది ఏంటంటే మొక్కై వంగనది మానై వంగదు. యూత్ ఎందుకు అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత మన మైండ్ మొత్తం కంప్లీట్గా ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అంటే 30 సంవత్సరాల తర్వాత నువ్వు జీవించే జీవితం మొత్తం ఆ 30 సంవత్సరాల ముందు నీ మైండ్లో ప్రింట్ అయిన దాని అలవాట్ల ప్రకారమే జీవిస్తాం. అంటే మనం కొత్త జీవితం జీవిస్తామని అనుకుంటాం, కానీ జీవించలేం. అంటే ఇంక 30 సంవత్సరాలు దాటిన వ్యక్తులని 99% మనం మార్చలేము. ఎంత శ్రీకృష్ణుడు వచ్చినా మార్చలేడు వాస్తవం చెప్పాలంటే. వాడి గత జన్మల్లో సంస్కారం ఉంటే తప్ప. ధ్యానం మారుస్తుందిగా? ధ్యానం చేయడుగా వాడు. ఫస్ట్ పాయింట్, నువ్వు గురువు వెళ్ళి ధ్యానం చెప్తాడు, కానీ ధ్యానం చెప్తే వాడు వినడు కదా. వాడికి ఎన్నో జన్మలు కావాలి, ఎన్నో జన్మలు ధ్యానం చేసుకుంటూ పోవాలి. సో యూత్ని ఫస్ట్ మనం అందుకే పత్రిసారి అంటాడు 2 years అప్పటి నుంచే పిల్లలకు ధ్యానం నేర్పించాలి అంటాడు. 2 years అప్పటి నుంచి. కాకపోతే మరి 30 సంవత్సరాల ధ్యానం చేపించచ్చు కదా అందరూ అంటే చేస్తున్నారు వాళ్ళు. గత జన్మల సంస్కారం వల్ల మాత్రమే వచ్చిండ్రు. మరి 95% పీపుల్ బయట వాళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ యొక్క ఆలోచనల ప్రభావంలోనే ఇరుక్కొని రారు ఇక్కడికి. వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి అన్ని డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు వస్తారు, శిక్ష ద్వారా వస్తారు వాళ్ళు. యూత్కు మనం కనుక ఫస్ట్ నుంచి ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా చిన్న కాగితం లాంటిది, వైట్ పేపర్ లాగా ఆ పిల్లల లోపలికి చక్కగా స్టార్టింగే ధ్యానము, సంకల్ప శక్తి, గురువులు, ఎథిక్స్, ఈ యొక్క సృష్టి ధర్మాలు, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, ఈ భగవద్గీత, ఈ జ్ఞానాన్ని అంతా కనుక చిన్నప్పటి నుంచి నేర్పించాం అనుకో పిల్లలకు స్ట్రెస్ ఉండదు. సెల్ఫ్గా సంకల్ప శక్తి ద్వారా ఏం కావాలంటే సృష్టించుకోగలరు. కెరియర్, ఎంప్లాయ్మెంటు, తర్వాత వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సంగతి, రిలేషన్షిప్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చక్కగా సంరక్షించగలరు. వాళ్ళ కుటుంబ ధర్మాన్ని, వాళ్ళ శరీర ధర్మాన్ని, సంఘ ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని చిన్నప్పుడే నేర్పించాలి. సో టార్గెట్ ఏంటంటే ప్రపంచమంతా కూడా విద్యాలయాల్లో ఏదైతే కూటి కోసం కోటి విద్యలు ఎట్లా నేర్పిస్తున్నారో ఆ విద్యలతో పాటు అది ఎంత ఇంపార్టెంటో సైమల్టేనియస్గా సేమ్ ఇంపార్టెంట్ ఉన్న ఇంకొక విద్య ఉంది, అదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రతి పిల్లోడికి స్కూల్ ఏజ్ నుంచి అందించాలి అనేది ఒక టార్గెట్. మరి అది రావాలంటే ఏం చేయాలంటే మనకు మన ఆశ్రమాలు సరిపో, గవర్నమెంట్ నుంచే కంప్లీట్గా వాళ్ళే ఒక చట్టం తీసుకురావాలి. ఒక అగ్రికల్చర్ పాలసీ ఉంది, ఒక వాటర్ పాలసీ ఉంది, తర్వాత ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. భారతదేశం అంటేనే ఆధ్యాత్మికత పుట్టింది, యోగా పుట్టింది భారతదేశంలో. కానీ విద్యా సంస్థల్లో ఆధ్యాత్మిక విద్య లేదు. కాబట్టి నేను ఒకసారి మన మీతోనే సిద్ధాశ్రమం వచ్చాను. అక్కడ నాకు ఒక మెసేజ్ వచ్చింది, యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి. నాకు అనిపించేది చిన్నప్పటి నుంచి ఒక పెద్ద చేయాలని. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిద్ధాశ్రమంలో కూర్చొని ధ్యానం చేశాను. ఎప్పుడు మనం వెళ్ళింది 6 years అయిపోయింది. 6 years బ్యాక్ మనం బాబాజీ కేవ్ దగ్గర వెళ్ళి ధ్యానం చేశాము, సిద్ధాశ్రమంలో ధ్యానం చేశాను. ఆ రోజు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ రోజు మాస్టర్లు అందరూ నా ఎంబడి పడి మొత్తం శరీరం అంతా ఇంజక్షన్లతో ఓడిసిండ్రు. నైట్ అంతా అదే పని చేస్తాను. ఇంటికి వచ్చిన 3 రోజుల తర్వాత నాకు ప్రాజెక్ట్ అంతా మొత్తం ఫ్లాష్ అయింది. ఏంటి అంటే నేషనల్ స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషన్ పాలసీ ఇండియా లెవెల్లో, యూనివర్సల్ స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషన్ పాలసీ యుఎన్ఓలో తీసుకురావాలి. ఆ తర్వాత చట్టం రావాలి. ఆ తర్వాత విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రతి కాలేజీలో ఎంపీసీ బైపీసీ ఎట్లుందో స్పిరిచువల్ సైన్స్ సంబంధించిన కోర్సు ఉండాలి. డిగ్రీలో BA, BSc, BJED సీట్లు ఉన్నాయి కదా, BSc స్పిరిచువల్ సైన్స్ ఉండాలా. పీజీలో MSc స్పిరిచువల్ సైన్స్ ఉండాలా. అంటే ప్రతి యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బొటనీ ఇట్లా ఉంటాయి. అలాగే స్పిరిచువల్ సైన్స్ ఉంటే అందరికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అందులో జాయిన్ అవుతారు. ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. సపరేట్గా యూనివర్సిటీలు కూడా ఉంటాయి. హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ అని ఉంటాయి. అలాగే స్పిరిచువల్ యూనివర్సిటీస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. టార్కమ్ సెరాడారియన్ అని చెప్పేసి ఒక టర్కీష్ స్పిరిచువల్ సైంటిస్ట్, గొప్ప సైంటిస్ట్ ఏమంటారంటే ఈ ప్రపంచం అంతా మారాలి అంటే ఒక 5,000 విశ్వవిద్యాలయాలు రావాలి, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలు రావాలి. సైన్స్ని, ఆధ్యాత్మికతను, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మిళితం చేస్తూ హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగించి స్పిరిచువల్గా జరిగే వాటిని మనము అందరికి కళ్ళకు కట్టేటట్టు చూపించాలి ఈ విశ్వవిద్యాలయాల్లో. అప్పుడు ప్రపంచం అంతా మారుతుంది అని చెప్పి.
సో ఈ విద్యను మనం పిల్లలకే స్టార్టింగ్ చేయాలి, చేస్తే ఈజీగా మారిపోతాం. కొన్ని జన్మల్లో సాధించాల్సిన ఎన్లైటన్మెంట్ని ఈ పిల్లలకు నేర్పిస్తే ఈ జన్మలోనే సాధ్యమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. ఈ ఆదివారం సోల్ టాక్ షోలో రాము గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, రాము గారి అంతరంగాన్ని, రాము గారి ఆధ్యాత్మిక అనుభవాలు మనతో ఎంతో చక్కగా పంచుకున్నారు. రాము గారు మనతో సమయం కేటాయించి తనకున్న అద్భుతమైన జ్ఞానాన్ని మనకు పంచినందుకు మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.